సార్ ప్రభుత్వం, పార్టీ, ప్రజలు ముగ్గురు మధ్య ఈ మూడు మధ్య ఒక లింక్ అయితే ఉండాలి. ఆ లింక్ తప్పినప్పుడే కొంచెం నష్టపోతారు. పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు దూరం అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అది ఆ లింక్ అనేది మీకు ఎలా కనిపిస్తుంది? ప్రధానంగా కమ్యూనికేషన్ అనేది మనిషి ప్రజా జీవితంలో ఒక మనిషిని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చింది, దానికి నేను ప్రతిస్పందించేది కూడా మాట్లాడటం, వాయిస్ కమ్యూనికేషన్. అది ప్రధానంగా కమ్యూనికేషన్ ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు సమాచార వ్యవస్థ కోల్పోతే మొత్తం సమాజం ప్యారలైజ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అది సింపుల్ కామన్ సెన్స్. ఇవాళ కానీ ఇప్పుడు మనం గతంలో మీరు ఎప్పుడు చూసినా మీకున్న 25-30 సంవత్సరాల జర్నలిజం చూసినా కూడా నేను కూడా రామారావు గారి టైం నుంచి ప్రభుత్వాలను కొద్దిగా సన్నిహితంగా నేను చూస్తూ వచ్చాను, అన్ని ప్రభుత్వాలని. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి విఘ్నులకి తెలియందేమి కాదు, అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్గా ఆయన ప్రపంచాన్ని చూసిన మనిషి, దేశంలో ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు. మరి ఆయన ఎందుకని పొరపాటు పడుతున్నారో ఈ విషయంలో నాకు ఈ టర్మ్లో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ప్రధానంగా ఏదైతే కీలకమైన స్థానం ఏది ఉంటుందంటే సిఎస్ గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే ఏ నాయకుడైనా సరే తన వ్యక్తిగత సిబ్బందిని నియమించుకుంటారు. పిఏలు, పిఎస్లు, సిఎస్ వీళ్ళందరూ కూడా చాలా అత్యంత కీలకమైన అవయవాలు లాంటి దేహంలో అవయవాలు అంటారు. వీళ్ళు కూడా సిబ్బంది కూడా ఆయన ముఖ్యమంత్రికి అటువంటి వాళ్ళు నమ్మకస్తులు, ట్రస్ట్ వర్ది వాళ్ళు ఉండాలి, కెపాసిటీ క్యాలిబర్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. అది ప్రధానంగా పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నారు అనగానే ముందే ఆలోచించుకుంటారు ఎవరెవరిని ప్రిన్సిపల్ సెక్రటరీగా సిఎస్గా పెట్టుకోవాలి, ఆయనకి పిఎస్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు ఉండాలి, ఇంకా ఇతరులు ఎవరెవరు ఉండాలి అనేది ఒక అవగాహనలో తెచ్చుకుంటారు. అది అసలు ఏమి జరగలేదు. ఇవాళ కూడా ఇంకా వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే చంద్రబాబు గారి పరిస్థితి ఉందని నేను గట్టిగా గంటాపదంగా చెప్పగలను. అంటే ఇక్కడ పొరపాటు జరుగుతుందా లేదంటే పొరపాటు పడ్డారా? ఆయన పొరపాటు పడ్డారా, పొరపాటు జరిగింది, రెండూ ఉన్నాయి దాంట్లో, రెండూ ఉన్నాయి. మరి ఆయన వయసు రీత్యా మరి వచ్చిన మార్పులు అనుకోవాలా లేకపోతే వేరే ప్రెజర్స్ ఏమన్నా ఉన్నాయో నాకు తెలియదు. అది దగ్గరగా ఉండేవాళ్ళు కానీ చెప్పలేరు. నేను బయటగా ఉండి అబ్జర్వ్ చేస్తాంటే మాత్రం స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనపడుతున్న అక్కడ తప్పులు, వైఫల్యాలు, ఆ కొలాప్సింగ్, ఆ మాట కొలాప్స్ అనే అనుకోవాలి, అది కొలాప్స్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఆ కమ్యూనికేషన్ అనేది అసలు అక్కడ లేదు ఇవాళ. ప్రధానంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని ఎలివేట్ చేసినా, ఒక ముఖ్యమంత్రిని పతనం చేసినా కమ్యూనికేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. మనం తరతరాలుగా చాలామందిని చూసాం, కెపాసిటీ లేని మంత్రులని, ముఖ్యమంత్రులను కూడా పిఆర్ఓ, సిపిఆర్ఓలు ఉంటారు. వాళ్ళు లీకులు ఇస్తూ ఉంటారు. కొన్ని ఇవ్వాల్సినవి ఉంటాయి, కొన్ని ఇవ్వకూడనివి ఉంటాయి. చాలా కీలకమైన పోస్టు పిఆర్ఓ, సిపిఆర్ఓ అనేది మన వ్యక్తిగత ప్రతిష్టని, ఇమేజ్ని పెంచేది, తగ్గించేది అక్కడే ఉంటుంది. అది అక్కడ జరగలేదు. ఇవాళ కూడా 4 నెలలు అయినా కూడా అక్కడ ఒక సిపిఆర్ఓ అనే వ్యక్తి లేరు. పిఆర్ఓ ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు అసలు. పిఆర్ఓని కూడా లేకుండానే మరి అక్కడ ఉన్న వాళ్ళపైన నడిపిస్తున్నారేమోనని నాకు ఒక అనుమానంగా ఉంది. పిఆర్ఓ అనే వ్యక్తి ఎవరు అనేది ఇవాళ కూడా అక్కడ ఎవరికి అంతుపట్టట్లేదు. అక్కడ బయటకు వస్తున్న వార్తలు కానివ్వండి, లీకులు కానివ్వండి, చాలా పేలవంగానూ చాలా నష్టం చేసే విధంగా ఉన్నాయని గంటాపదంగా చెప్పగలను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు చేసినటువంటి దానికి సరిపోయేలా ప్రచారం లేదమ్మా. సరిపోయే కదా, అసలు ఏమాత్రం బయటికి రావట్లేదు. ఇంకోటి, రావాల్సిన టైంలో రాకుండా రాకూడని టైంలో బయటకు వస్తున్న వార్తలు కొన్ని అసలు బయటికి రాకూడని అంశాలను కావాలని పనిగట్టుకుని ఆయనకు నష్టం చేసే విధంగా మీడియాకి వార్తలు అందించడం. తర్వాత కొన్ని ముఖ్యమంత్రి ప్రాధాన్యతని, ప్రభుత్వ ప్రతిష్టని పెంచాల్సిన అంశాలను, ఆయన చేరవేయాల్సిన అంశాలను ఆయనకు చేరవేయకుండా ఉండటం. అటు కొన్నిసార్లు చెప్పచ్చు, గత 4 నెలల్లో జరిగిన ల్యాప్సెస్ అన్ని రాసుకుంటూ వస్తే ఈ పాటికి ఇంత పుస్తకం అవుతుంది. సో ఇదంతా ఐఎన్పిఆర్ ఐఎన్పిఆర్ కమిషనర్ ఎవరో తెలియదు. ఐఎన్పిఆర్ మరి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడు కూడా మార్నింగ్ 4:30కో 5కో ఒక ముఖ్యమంత్రికి కొన్ని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కలవాల్సిన వాళ్ళు, నేను రామారావు గారి దగ్గర నుంచి 84-85 నుంచి నేను దగ్గరగా తెలిసి అత్యంత సన్నిహితంగా చూసిన వ్యక్తిగా నేను చూస్తున్నా. ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి నువ్వు ఫస్ట్ కలుస్తారు, ఏ ముఖ్యమంత్రి అయినా బ్రీఫింగ్ ఇస్తారు. తర్వాత చీఫ్ సెక్రటరీ కలిసి జరుగుతున్న అవన్నీ జరుగుతాయి. తర్వాత వచ్చే విజిటర్స్ ఉంటారు, మార్నింగ్ వచ్చే ఇండస్ట్రియలిస్టులు, లేకపోతే పెద్ద పెద్దవాళ్ళు, లేకపోతే సామాన్య జనాలను కలవటం అనేది అట్లా ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టైల్లో పెట్టుకుంటూ ఉంటారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ మార్నింగ్ చెప్పగలిగే అంశాలు మార్నింగ్ ముందు రోజు జరిగినవన్నీ తీసుకొచ్చి బ్రీఫింగ్ చేసి అంతా కూడా చెబుతారు ముఖ్యమంత్రి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒక్కోసారి సడన్గా అనుకోకుండా ఏదన్నా అవాంతరాలు పెద్ద ప్రళయాలు వచ్చి పడవచ్చు, యాక్సిడెంట్లు జరగవచ్చు, విమాన ప్రమాదాలు మోటార్స్ కన్నా, లేకపోతే భూకంపాలు రావచ్చు, లేకపోతే ఇంకా సెన్సేషనల్ ఏదన్నా పొరపాట్లు జరగవచ్చు. తక్షణమే ముఖ్యమంత్రికి చేరవేయాల్సిన అంశాలు ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఎప్పుడు కేంద్రంలో ఉండకపోవచ్చు, ముఖ్యమంత్రి సీట్లో టూర్లో రాష్ట్రంలో ఎక్కడెక్కడెక్కడ ఉంటారు. అప్పుడు ముఖ్యమంత్రికి చేరవేయటం కోసం ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళు తీసుకున్న మార్గం ఏంటంటే పిఆర్ఓలు సిపిఆర్ఓలకు అందజేస్తారు, ముఖ్యమంత్రి గారికి చెప్పండి అని. లేదంటే సిఎస్ఓకి చెప్తారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి చెబుతారు చెప్పండి అని. అది అసలు అక్కడ కోఆర్డినేషన్ ఉన్నట్టు లేదు. ఐఎన్పిఆర్ఓ కమిషనరు అది అసలు అక్కడ ఏమీ లేదు. ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ఓలు సిపిఆర్ఓ వ్యవస్థలు ఎవరో లేరు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చెబుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళు కూడా. ఇప్పుడు విశాఖపట్నంలో నేను గమనించింది, ఎందుకంటే మీరు అంశం మాట్లాడారు కాబట్టి జనహితం కోసం తెలియాలి కాబట్టి చెబుతున్నాను తప్పించి ఇదే నేను వేరే ఎవరి మీద అవాండాలు వేయాల్సిన అవసరం, లేకపోతే నేను ఏదో ఏకలు పీకినట్టు చెప్పడం కాదు, అవసరం కూడా లేదు నాకు. వైజాగ్లో ఆ ఇండస్ట్రీ బ్లాస్ట్ అయ్యి జరిగితే ముఖ్యమంత్రి నుంచి వచ్చిన స్పందన 10 గంటలు పట్టింది. చాలా కీలకమైంది. 10-12 మంది చనిపోతే ఆయనకి తెలియదు కదా పాపం, ఆయన వేరే ఎక్కడెక్కడ ఉంటారు కదా. ఒక ఇన్సిడెంట్ జరిగి 15 మంది చనిపోయి అంత పెద్ద బ్లాస్ట్ అయితే ఇమీడియట్గా పిఆర్ఓగా ఉన్న వ్యక్తి లేదా కమ్యూనికేషన్ అందజేసే వ్యక్తి ఎమ్మటి నిలిపోయి సార్ ఇది జరిగిందని అనగానే ఆయన ఎక్కడో సన్మానాల్లోనే ఏదో కార్యక్రమాల్లో ఉండొచ్చు బహుశా. సడన్గా క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చెప్పేసి లేదు ఇన్సిడెంట్ జరిగింది నేను పార్టిసిపేట్ చేయకూడదని ఇమీడియట్గా రష్ అవుతారు అక్కడ. అది జరగకపోగా ఆయన స్పందన మా సాయంత్రం వరకు స్పందన సీఎంఓ నుంచి రాలేదు. విజయవాడ వరదలు అప్పుడు తీసుకోండి, ఎంతసేపు మీడియాని తీసుకొచ్చి కేవలం విజయవాడ సింగనగరం పాయకారావుపేట అంతవరకే చూపించారు కానీ చంద్రబాబు గారు వెళ్తుంటే ఆయనతో వెనకాల కెమెరాలు పెట్టి నడిపారు. కానీ వరదల ఉధృతికి లంక గ్రామాల్లో కొన్ని 100 గ్రామాలు అక్కడ ఎఫెక్ట్ అయినాయి అనే దాని మీద ఫోకస్ లేదు. బుడమేరుకు మునిగిపోయిన గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి, మైలవరం, కౌలు, రేపు అక్కడికే చూపించలేదు. అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తా అంటే అమరావతి మునగలేదు అని చెప్పి సెక్రటరియట్ దగ్గర మీడియాని తీసుకెళ్ళాలి కదా. ఎవరు చేయాల్సిన బాధ్యత? చంద్రబాబు గారు చేయరుగా, లోకేష్ చేయడుగా. వాళ్ళకు ఉండే బాధ్యతలు వాళ్ళు ఉండే, ఏ మంత్రిని మనం అంతానికి వెళ్ళలేదుగా. అక్కడ ఉండాల్సిన ఎవడో సిపిఆర్ఓను పిఆర్ఓను ఆ బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి సమర్థత కలిగిన వాళ్ళు చేయాలి. మరి ఎవరిని పెట్టుకున్నారు వీళ్ళు? తండ్రి కొడుకు అర్భకుల్ని, అనామకుల్ని, అల్పుల్ని పెట్టుకున్నారని తేటతెల్లమవుతుంది ఎవరికైనా పెట్టుకుంటే. ఇంకోటి అసలు మునిగిపోయింది అన్నప్పుడు ఎక్కడ మునిగిందని మినిస్టర్ని ఒక 4-5 మంత్రులని మీడియాని స్ప్లిట్ చేసి ఇక్కడ కాదా మీరు వెళ్ళరండి అని చెప్పి దాన్ని మనం బ్లాస్ట్ చేయాలిగా మీడియాలో. అమరావతి మునగలేదు, అమరావతి అంత బాగుంది, హైకోర్టు మునిగిపోయిందని చెప్పి ప్రచారాలు చేశారు. అసలు సుఖనీళ్ళు వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు అదేమి మెరకతోలు ఏమి కట్టలేదు కదా, పాత ఫోటోలు వేసి కూడా ప్రచారం చేశారు, గ్రాఫిక్ చేశారు కదా. ఇప్పుడు ఉన్న వెలగపూడి తాత్కాలిక సెక్రటరియట్ నేల లెవెల్లోనే కట్టారు, దాన్ని పెద్ద హైట్ లేపి హై రైజ్లో ఏం కట్టలేదు కదా, అక్కడికే నీళ్ళు వెళ్ళలేదు కదా. దాన్ని చూపించాల్సిన బాధ్యత ఎవరిది? పిఆర్ఓదేగా, కమ్యూనికేషన్ వ్యవస్థేగా. ఎలివేట్ చేయాల్సింది, దాని మీద వచ్చే నిందన తొలగించాల్సింది, యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సిన వ్యవస్థ ఉండాలిగా. 4 నెలలు అయితే మీరు ఎందుకు నిర్మించుకోలేకపోయారు? అసలు ఎందుకు జరుగుతుంది అది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జరిగిన ప్రచార సభల్లో చాలా పేలవమైన స్పీచ్లు రాశారు. చాలా పేలవమైన స్పీచ్లు, వాంతి వచ్చే విధంగా కూడా ఉన్నాయి కొన్ని రకాలుగా. నేను కూడా అప్పుడు చాలామంది మిత్రులతో, మీలాంటి మిత్రులతో నేను షేర్ చేసుకున్నాను. ఎవరు రాస్తున్నారా? ఆయన స్థాయికి తగ్గట్టు ఆ భాష లేదు, ఏమీ లేదు, ఎటువంటి కౌంటర్ ఎన్కౌంటర్ లాగా ఉండాలి కదా. అవతల ఆ రోజు అధికార పక్షం ఉన్న వైఎస్ జగన్ మాట్లాడే భాషకి మన దగ్గర సబ్జెక్ట్ని పెట్టుకుని ప్రజల్లో వచ్చే స్పందన చూసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా రాయొచ్చు కదా. శతఘ్నులు లాంటి భాషతో మాటలతో రాయాలి కదా. ఆ రోజుతోనే మొదలైపోయింది. కానీ ఆ స్పీచ్ల వల్లే గెలిచారు అని చెప్పి వాళ్ళ భ్రమ. అందుకని అటువంటి వాళ్ళ పక్కన పెట్టుకుని ఇంకా వాళ్ళని పిఆర్ఓలుగా పెట్టుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం. అది ప్రజల్లో అవతల ఉన్న శత్రువు యొక్క ఎప్పుడు తొలగించుకుందాం అనే ప్రయత్నమైన యాంగ్విష్, శత్రువు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని ఎప్పుడు తోసేద్దాం అనే జనాల్లో ఉన్న వ్యతిరేకతతో మనం అధికారంలోకి వచ్చాం. చేసినా చేయకపోయినా ఓట్లు అయితే వేసారు. మనం ఎంత త్వరగా పెంటను వదిలించుకోవాలనే ఉద్వేగంతో ప్రజలందరూ, కార్యకర్తలందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బాధితులందరూ కక్షగట్టి శ్రమ కోర్చి ప్రాణాలు తెగించి కష్టపడ్డారు. ప్రజల యొక్క ఆవేదన కూడా వచ్చింది. దాన్ని మనం లీడ్ చేసుకున్నాం.
అంతేగాని మన మూలానే మనం గెలవలేదు కదా. ఇది వాస్తవం. కానీ కొంతమంది ఏంటి, నేను వాయిస్ వినిపించినందువల్లే మీడియాలో గెలిచారని కొంతమంది, నేను స్పీచ్ రాసినందువల్లే గెలిచారని కొంతమంది, ఇలా అంటే చెప్పుకుంటారు. ఆనందం తినేవాడు, కడుపుకి ఆనందం తినేవాడు, ఇంగిత జ్ఞానం ఉన్నాడు, బుద్ధి ఉన్నాడు, ఎవడో కూడా ఆ స్పీచ్లను సమర్థించడండి. నేను వ్యక్తిగతంగా నాకు ఎవరో, నాకు వాళ్ళ వ్యక్తులు ఎవరో తెలియదు, పేర్లు ఎవరు. నేను అన్నోడు నేను చూశాను చంద్రబాబు గారి స్పీచ్లన్నీ నేను ఫాలో అయ్యాను. 90% టోటల్గా ల్యాప్సెస్ స్పీచ్లు అండి, పసలైన స్పీచ్లు మాట్లాడారండి. ఆయన స్థాయికి తగ్గట్టు. ఆయన నేను తప్పంటలా. ఇప్పుడు ఆయన నమ్మి పక్కన పెట్టుకున్నప్పుడు, సుబ్బారావు గారిని పెట్టుకున్నప్పుడు సుబ్బారావు గారితే కదా బాధ్యత. వెంకటేశ్వరరావుని పెట్టుకుంటే వెంకటేశ్వరరావు బాధ్యత. నేను ఎందుకంటే ఇవన్నీ వివరంగా తెలియటం కోసం చూస్తాం ప్రేక్షకులకి, మన ఛానల్లో చూసే వాళ్ళకి, ప్రజలకి తెలియటం కోసం. ఎవరైనా చేరాల్సిన చేరితే సరిదిద్దుకుంటారనే తప్పించి దీంట్లో నింద మిగిలేదు, నాకు అవసరం కూడా లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ టోటల్గా ల్యాప్సెస్ ఉంది అక్కడ. పార్టీ ఆఫీస్లో కూడా రెండో అంశం, పార్టీ ఆఫీస్కి వద్దాం. పార్టీ కాదు, పార్టీ ఆఫీస్ కన్నా ముందు చంద్రబాబు గారి దగ్గర ఆయన కలవాలంటే ఎలా కలవాలనేది పెద్ద సమస్య. అది చెప్తా, అది నెక్స్ట్ కమ్యూనికేషన్ వచ్చినాక దానికి కూడా వద్దాం. కమ్యూనికేషన్ ఈ ల్యాప్సెస్ పార్టీ ఆఫీస్ గురించి కూడా చెప్పడం కోసం, కనెక్ట్ చేయడం కోసం. ఇక్కడే ముఖ్యమంత్రి దగ్గర ఈ రకమైన నష్టం జరుగుతుంది. దీంతో పాటు ఇంకోటి కూడా చెబుతాను. ముఖ్యమంత్రిని వరద బాధితుల సహాయార్థం ఎవరిని వచ్చి కలిశారండి. కలిసినప్పుడు ఏ వ్యక్తి యొక్క ఫోటో బయటకు వస్తే మనకి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు వస్తుంది, ఏ వ్యక్తి వచ్చి కలిశాడని చెబితే నష్టం వస్తుందని ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలిగా, పక్కన ఉన్న వ్యక్తిగత సిబ్బందికి ఉండాలిగా. వాళ్ళే చెప్పాలి, వాళ్ళే కదా ఫోటోలు రిలీజ్ చేసేది, వాళ్ళే కదా. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, దాన్ని నువ్వు మీడియా గట్రా రిలీజ్ చేస్తావు, తీసుకో. అంతకంటే గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు అంతకంటే పెద్ద ఫోటోలు రావాలని బాధ్యత మీడియా కోఆర్డినేషన్ చేసి ఈ ఫోటోని బయట పెట్టండి, ఇది ఇట్లా పెట్టండి అని చెప్పి, ఇది అవసరం లేదు, ఇది డిలీట్ చేయాలి కదా. అది అంటే దాన్ని పెయిడ్ అని అనుకోవాలా లేదా కోవర్ట్లు అనుకోవాలా లేదా. అంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా ఫోటోలు రిలీజ్ చేశారు కదా. ఎంత డ్యామేజ్ చేసేది, ఇది కోవర్ట్ ఆపరేషనే కదా, ఎవడాడి చేస్తుంది అక్కడ. తర్వాత ఆ ప్రయారిటీ అసలు ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అనేది కూడా అక్కడ లేదు. పార్టీ ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మీడియా ఎప్పుడు ఏ వార్త ఇవ్వాలని ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ స్థాయి ఉండాలి, అక్కడ ఎవరు లేరు. ఏదో ఒక క్వార్టరీ మాత్రం నడుస్తుంది, విష సర్పాలతో కూడిన క్వార్టరీ మాత్రం నడుస్తుందని నేను 4 నెలల నుంచి జరుగుతున్న కథనాలని, నాకు అందుతున్న సమాచారాన్ని బడితే మాత్రం అక్కడ ఒక పెద్ద విషవలయం చుట్టేసింది. ఆ చుట్టూ ఉండాలలో హైదరాబాద్లో ఉన్న మీడియా సంస్థల సంబంధించిన ఏజెంట్లు చాలామంది అక్కడ గుప్పిట్ట పెట్టేసుకుని దాన్ని ఒక ఇదిలో చేసేస్తున్నారు. అది నేను లోకేష్ గారిని ఇది అవడం కదా, ఆ లోకేష్ తెలుసుకోలేకపోతున్నాడు ఏమన్నా, అతనికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమోనని అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు వయసు రీత్యానో లేదా ఆయన కొండ రీత్యా ఆయన పక్కన పెడితే నెక్స్ట్ బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తిగా లోకేష్ కదా, సరిదిద్దుకోవాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ ఆయనే కదా ఇంపార్టెంట్ పోస్టులు కీలకంగా ఉంది. ఆయన సరిదిద్దుకోవాల్సింటే బాగుంటుంది అనేది నా సూచన. వాస్తవంగా ఆయనే కాన్సంట్రేట్ మొత్తం దీని మీద చేసి ఎవరెవరో ఏంటి పెట్టాలి, ఎవరెవరు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న శక్తులు ఏంటి, వాళ్ళు వెనకుండా శక్తులు ఎవరు అనేది ఒకటి కావాలి. ఇప్పుడు ఏంటంటే సీఎంఓలో మనం ఇన్ని సంవత్సరాలుగా చూస్తాం, సిఎస్ గారు సీఎంఓలో వాళ్ళ మనం మచ్చిక చేసుకుంటే మనకి యాక్సెస్ దొరుకుతుంది, ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, అపాయింట్మెంట్లు దొరుకుతాయి, ఎందుకులే అని చెప్పి పేపర్ చేస్తూ ఉంటారు కార్పొరేట్ శక్తులు. ప్రతిపక్షాలు కూడా వీళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటారు. ఏంటి ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు ఏంటి అనేది అంతా కూడా. నాకున్న సమాచారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర ఎవరు కలుస్తున్నారు ఏంటనే సమాచారాన్ని కావాలని కుట్రపూరితంగా వైసీపీ వాళ్ళకి అందజేసే వాళ్ళు ఉన్నారు, బ్లూ మీడియాకి అందజేసే వాళ్ళు ఉన్నారు, ముందుగా రావాల్సిన వార్తలు వాళ్ళకి అందజేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా మీ గురించి నా గురించి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిన పుస్తకమే. ఇప్పుడు మనం మాట్లాడాం కాబట్టి మన గురించి, మన గోత్రాలు, కులగోత్రాలు మన ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. మన ఫోన్లు ఏంటో, మన ఇల్లు ఏంటో, మన వాకిళ్ళు ఏంటో, మన కులం ఏంటో, గోత్రం ఏంటో 86 నుంచి ఒక పుస్తకమే ఉంటుంది. దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ తీయాల్సిన డేటా ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉన్న వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల డేటా తీస్తే అంతా తేలిపోతుంది. ఎవరెవరికి ఎటువంటి కమ్యూనికేషన్ వెళ్తున్నాయి, ఎవరెవరితో సంబంధంలో ఉన్నాయి, ఎవరెవరు 2 నెంబర్లు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, 2వ నెంబర్తో ఎవరు మాట్లాడుతున్నారు, వీళ్ళ గాడ్ ఫాదర్లు ఎవరు అనేది ఇంటెలిజెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది అవును, అప్పుడు తెలిసిపోతుంది, కోర్టులోనే తెలిసిపోతుంది. వీట మాట్లాడి ప్రజాహితం కోసం, పార్టీ హితం కోసం, కార్యకర్తల కోసం, సమాజం బాగుండాలి, చంద్రబాబు గారు కొద్దిగా బలంగా తయారైతే రాష్ట్రం బాగుంటుందని కోరుకున్న మనం
మన మీద ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేస్తే మనకేమో సింగనాకు అవుతుందా, మనకేం బొక్కడ ఉంది, మనకేం కొడతాయి, వచ్చినా ఏముండదు కదా, ఏం చేసుకున్నా కొడుతుంది? ఏముండదు. ఏముండదు, తెరచిన పుస్తకమే, మనకు ఊడేది ఏమీ లేదు. వీళ్ళు ఏమవుతుంది, కొంతమంది బెదిరింపులు మొదలెడుతున్నారు ఈ కోవర్ట్లు అందరూ. ఇప్పుడు అక్కడ కొన్ని మీడియా శక్తులకు సంబంధించిన ఏజెంట్లు అందరూ చుట్టూ దడిగట్టేసి ఎవరి రాజ్యం ఆ విషసర్పాల్లాగా తయారయ్యారు. అదొకటి. మీరు ఇంకోటి మీరు చెప్పారు కదా, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు కదా, నేను ఒక విషయం చెబుతా. 1 సంవత్సరం క్రితం సిఎస్ గారు ఒక ప్రముఖ న్యాయవాది, డిజిగ్నేటెడ్ సీనియర్, చంద్రబాబు గారికి కూడా గత 50 సంవత్సరాలుగా కుటుంబ పరంగా బాగా దగ్గరగా సన్నిహితం ఉండే వ్యక్తే. ఆయన ఎందుకో కొద్దిగా దూరంగా ఉంటాడు పాలిటిక్స్కి. 1 year క్రితం ఎలక్షన్కి ఒక 6 నెలలు 7 నెలలు బిఫోరే కొన్ని ఏదో కలుద్దామని అనుకున్నాడు ఆయన. చంద్రబాబు గారిని కలిసి కొద్దిగా ఏదైనా పార్టీకి రాష్ట్రంలో నష్టం జరుగుతుంది, మా వంతుగా మేము కూడా న్యాయపరంగా న్యాయవాదుల పరంగా కూడా మాకు నిలబడాల్సిన బాధ్యత ఉంది, రాష్ట్రం కుక్కలు జమ్మిన ఇస్త్రైపోయింది, ఒక బ్రోటల్ రాజ్యం నడుస్తుంది అక్కడ అనే ఉద్దేశంతో సంఘీభావం ప్రకటించి నేను కూడా మీతో ఉంటానని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తా. నన్ను అడిగాడు, తమ్ముడు బాబు గారిని కలవాలి ఎట్లాగూ ఏంటారు అన్నా, నాకు తెలియదు, మరి నాకు అక్కడ కమ్యూనికేషన్ ఏమీ లేదు, ఎవరో ఏంటో పిఎల్ ఎవరు నాకు తెలియదు, కనుక్కుని చెబుతాను అంటే ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయంటే నా దగ్గర ఏమీ లేవు అని చెప్పాను. సరే, ఆయన పాపం ఎట్లాగో తిప్పలు పడి ఒక పిఏతో మాట్లాడి నా పేరు సోన్సు, చంద్రబాబు గారు చెప్పండి, నేను సీనియర్ అడ్వకేట్ని హైకోర్టు, ఒకసారి కలవాలి, మీ టైం ఎప్పుడో చెప్పండి అని అన్నారు. అంటే పిఏ ఏం చెప్పాలి, సరేనండి మీ నెంబర్ రాసుకున్నానండి, సార్ని అడిగి సార్ ఎప్పుడు చెబితే నేను అప్పుడు చెబుతాననే మాట కదా అనాల్సింది, అంతకుమించి మాట్లాడుకోవాలి, రిప్లై ఇవ్వాలి కదా. రిప్లై మాట తర్వాత సంగతి, ముందు కనీసం సరే సార్ అని కూడా అనాలి కదా. అట్లాగా ఈ పేరు ఎప్పుడు వినలేదే, బాబు గారికి ఎప్పుడు స్నేహితుల్లో కానీ చుట్టాల్లో కానీ ఎప్పుడు మీ పేరు ఉండాలి, ఎవరు లేరే అని అన్నాడంట. ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అతను ప్రముఖ న్యాయవాది, హైకోర్టులో ప్రముఖ న్యాయవాది, మొదటి 15-20 మందిలో ఒకడు పేరుని గణాలలో. ఢిల్లీ స్థాయిలో కూడా కేసులు చేస్తూ ఉంటాడు, సెన్సేషనల్ కేసులు కూడా చేసి గెలిచిన మనిషి, ప్రజాహితం కోసం కష్టపడిన మనిషి, అతనికి ఒక హిస్టరీ అంటూ ఉంది. రాష్ట్రం సెన్సేషనల్ కేసులు చేసి గెలిచిన మనిషి పేదల పక్షాన. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు, మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏ విషయం గురించి చంద్రబాబు గారితో మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి, అదేదో చెప్పి నేను మాట్లాడి ఆ విషయం గురించి వచ్చారని ఆయనతో చెప్పిన తర్వాత మీకు చెబుతాను అన్నాడు. స్థాయి కలిగినాడు, అసలు మాట్లాడే భాష అని ఒక పిఏ అని వాడు మాట్లాడొచ్చా? ఆఫ్టర్ ఆల్ వాడు పిఏ ప్లస్ అందరూ తెలిసి ఉండాలని లేదు కదా. అతను వచ్చింది ఈ మధ్య కాలంలో. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలు రాజకీయ జీవితం, 75 సంవత్సరాల వయసు, ఆయనకి 25 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఆయన పరిచయం, యూనివర్సిటీ టైం నుంచి పరిచయాలు అయ్యి ఉన్నాయి. అన్ని మెల్ల వేసుకొచ్చే బాబు గారికి ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎట్లా తెలుస్తుంది, పని ఇవన్నీ అనవసరం, నీ డ్యూటీ ఏంటి, పలానా సుబ్బారావు పలానా వెంకటేశ్వరరావు సార్ వీళ్ళు వచ్చారు, వీళ్ళు లాయర్ అంటే మిమ్మల్ని కలుస్తారంట, అంతే కదా. సరే అంటే సరే, లేదంటే సార్ బిజీలో ఉన్నారండి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తామని పెడితే అయిపోయాయి. రిప్లై అనే అసలు మాట్లాడితే చాలు, రిప్లై ఇవ్వటం మహా గొప్పగా మనం అనుకుంటున్నాం. అది ఇంకోటి రీసెంట్గా ఒకటి చెబుతాను, ఇంకొక పిఏ చాలా పొలారోపణలు ఉన్నాయి ఈ స్టాఫ్ మీద. నేను అందరూ చెప్పాను, నా వ్యక్తిగతంగా పేర్లు చెప్పడం నాకు మీరు చెప్పేది వాళ్ళ కారణంగా చాలా ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి. నేను పేర్లు చెప్పి వాళ్ళని పెంచడం నాకు ఇష్టం లేదు, తెలుసు, అర్థమైపోతుంది, చూసేవాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. మొన్న 4 రోజుల నాడు ఎప్పుడో ఒకసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత సిఎస్ గారు కీలకమైన పోస్టులు 3 ఉంటాయి, అంతేగా, చెవి కన్ను ఇలాగా. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిని నిరంతరం 24 hours ఎనీ మూమెంట్ వెళ్ళి కలవగలిగే వాళ్ళు 3 ఉంటారు. ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, 3 ఎనీ టైం వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఏమి రేషన్ ఏమి ఉండదు, అపాయింట్మెంట్లోనూ రేషన్ ఏమి ఉండదు కదా. ఈ 3 స్థాయిలో హైరార్కీలో ఉండాలలో ఒక ఆయన ఇమ్మీడియట్గా సీఎం గారిని కలవాల్సిన పరిస్థితిలో వచ్చినప్పుడు ఈ అర్బకుడు ఒక పిఏగా ఉన్నాడు అంటే నిన్నే కదండి కలిసింది, మళ్ళీ ఎందుకు కలుస్తారా అంటాడు. ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక ఐపీఎస్ ఐఏఎస్లు స్థాయిలో, చీఫ్ సెక్రటరీ డీజీ స్థాయిలో ఉండేవాళ్ళు, ఒక హైరార్కీలో ఉండేవాళ్ళు, ఆఫ్టర్ ఆల్ ఎవడో డిగ్రీ చదువుకున్నాడో లేదా 10th చదువుకున్నాడో పిఏ.
ఆయన మాట్లాడే భాష అదేనా అసలు అక్కడ ఆ పిఎంఓలు సీఎంఓలు అటువంటి వాళ్ళు ఉండొచ్చు అక్కడ అసలు కనీసం ఎవరిని ఈ మాట అంటున్నావు అనే సోయాన్ని ఉండాలిగా, కామన్ సెన్స్ ఉండాలిగా వీళ్ళకి. కుక్కను తీసుకెళ్లి సింహాసనం ఎక్కించినట్టు అల్పుల్ని తీసుకెళ్లి అట్ట పెడితే ఆ పోస్టులో పెడితే సమీక్షించుకోవాల్సింది ఎవరు? ఇవాళ లోకేష్, చంద్రబాబు గారు. అవును, నేను అనేది అది. పిల్లిగుడ్డిదైతే ఎలుకని మనం నిరంతరం ప్రతి వీడియోలోనూ మనం చెప్పుకునే సామెత ఈ కర్జించుకుని కాళ్ళ మీద పడతా ఉంటుంది. ఎవరు నానాలి మనం? ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు చూసుకోవాలి సార్, ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో కొంతమంది వయసు రీత్యా ఆయన కూడా కలిసే వాళ్ళు ఉంటారు. మనం కూడా ఆయన గ్రేస్ ఇది రేషన్ ఇద్దాం. బాబు గారిని మనం మాటకి అటే ఏళ్ళు చూపించడం తప్పు. ఎందుకంటే ఆయన కష్టపడుతున్నారు, నిరంతరం కష్టపడే మనిషి. కన్ను చెవిగా ఉండాల్సిన వాళ్ళు పక్కన పెట్టుకుని ఆయన నమ్మిన వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఆయన దురదృష్టశాతం నమ్మటం అంతా కూడా పరిమాణాలను నమ్మేదేమోననే ఇది మనకు కలుగుతాయి. అంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ మొహమాటం కాదనలేరు. లోకేష్ గారికి అది ఉండదు కదా. అది నేను అనేది, అది మనం మాట్లాడుకోవాల్సింది. లోకేష్ ఏంటి, చిన్నాడు, ఇంకా పెరగాల్సిన ఇది ఉంది, భవిష్యత్తు చాలా ఉంది. ఇప్పుడు తండ్రి చుట్టూ జరిగేది తన చుట్టూ జరిగిందంటే లెక్క. తండ్రి వేరు తన వేరు కాదు కదా. వాళ్ళకి అత్యంత కీలకమైన స్థానం కదా లోకేష్ది. తన చుట్టూ కంటే ముందు తండ్రి చుట్టూ ఏం జరుగుతుంది అనేది కూడా నిరంతరం పెట్టుకోవాలిగా, విజిలెన్స్గా ఉండాలి. అక్కడ స్టాఫ్ ఎటువంటి వాళ్ళు ఉండారో, వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు నిజమంతా పస్సంతా మీరు మొహమాటం తీసేయండి. దీంట్లో మొహమాటం ఎందుకు? క్వార్టరీలు ఏంటి, మీడియా క్వార్టరీలు ఏంటి? మీడియా హైదరాబాద్ మీడియా సంస్థలో ఒక్కొక్క ఏజెంట్ని పెట్టుకుంటే రేపు పొద్దున మన ఇంటి గుట్టు బయటికి వెళ్ళిపోతే మనం ఏమైపోతాం? బజార్ని పడిపోతాం కదా. ఒక స్థాయి అధికారిని పట్టుకుని నిన్నే కదండి వచ్చింది, మొన్నే కదండి వచ్చింది, అప్పుడేందుకు మీకు అపాయింట్మెంట్ అని అంటే ఆయన కిన్నుడయ్యాడు. గబగబా ఇది తెలుసుకునే వినో లోపల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన వచ్చేసి వన్ ఆఫ్ ది దట్ ఇంపార్టెంట్ ఆఫీసర్, ఐఏఎస్ ఐపీఎస్, ఆ పేరు మనం మాట్లాడకూడదు కాబట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, లేదు తెలియక అన్నాడని పిలిచి క్యాకులేసి ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా, తప్పు మాట్లాడేది అని చెప్పి ఆయన వాళ్ళు కూడా మన నిరంతరం మా ముఖ్యమంత్రి గారి పక్కన చెవిలోను కన్నులోను వీళ్ళు కూర్చుంటారు కారులో. అవును, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చోరు కదా. వాళ్ళకి డెలికేసీ ఏంటి, వీళ్ళు గట్టిగా మాట్లాడితే రేపు పొద్దున ఏం చెవిలో సార్ అదవండి దొంగండి లేనిపోయి బ్రాహ్మణ మేక సంవత్సరాలు చేస్తారేమో వాళ్ళకి డెలికేసీ. కానీ అలా జరిగినప్పుడు అసలు ఇమీడియట్ గా అతను టెర్మినేట్ చేయాలి. కానీ వాళ్ళ డెలికేసీ ఏంటి మరి? ఈయన అటువంటి వాళ్ళని గత 5 ఏళ్ళుగా పక్కన పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమైనా గట్టిగా మాట్లాడారు అనుకోండి, కారులో ఎక్కేమండి అదండి ఇదండి సుబ్బారావు అట్టా అన్నాడు, వెంకటేశ్వర అట్టా అన్నాడని మనకు బ్రాహ్మణ నలమేక సంవత్సరాలుగా బురదేసేస్తారు. కానీ చంద్రబాబు గారి యాటిట్యూడ్ ఐఏఎస్ ఐపీఎస్కి ఇంత అవమానం జరిగితే ఆయన తెలియాలి కదా, ఆయన తెలియజేయాలి. ఎవరు చెబుతారు? ఇప్పుడు అన్నాడు చెప్పడం, అన్నాడు ఎప్పుడు కారులో కూర్చుంటాడు పక్కన 24 గంటల్లో 18 గంటల్లో 14 ఈ బ్యాచ్ ఈ ముగ్గురే కూర్చుంటా ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు సీఎం దగ్గర రారుగా. ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ని సీఎంఓలో పెట్టుకుంటారండి. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదా మార్నింగ్ ఆఫీస్ బ్రీఫింగ్ టైంలోనే వెళ్తారండి. ఇంపార్టెంట్గా వచ్చేసి మళ్ళీ అలా ఫైల్స్ అన్ని చూసుకుంటారు. వాళ్ళ పనులు ఉంటాయి కదా, వాళ్ళని మనం అనలేం కదా. పక్కనుండే వాళ్ళు వీళ్ళే కదా, ఈ దొంగలబాజీలు కదా. వీళ్ళ స్థాయి మరిచేసి వీళ్ళ ఏంది మాట్లాడాలన్నా కూడా రోత పడతారు. ఇప్పుడు విశ్వవిద్యాలయానికి తలా తోక వీళ్ళేనా? వీళ్ళు కాదు, వీళ్ళు వెనక కొంతమంది వాళ్ళ గాడ్ ఫాదర్లు ఉన్నారు. వాళ్ళ అవసరాలు ఏంటంటే వీళ్ళని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మేము ఎంట్రీ వెళ్ళిపోతాం సీఎంఓలోకి, మాకు అడ్డు అదుపు లేకుండా మేము వెళ్ళిపోతాం. సరే సీఎంఓలు ఎవరు కలుగుతున్నారు, ఏం జరుగుతుంది అనేది మా వీళ్ళు బయట చెబుతా ఉంటే మేము వార్తలు రాసుకోవచ్చు, లేకపోతే మా వ్యాపారాలు మేము చేసుకోవచ్చు. లేకపోతే అపాయింట్మెంట్లు కావాలంటే వీళ్ళని అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారు, లేదంటే చించేస్తారు, చీటీ చించేస్తారు. అదొక వ్యాపారం. దీంట్లో ఎవరిని అంటానికి లేదు. ఇక ఎక్కడి నుంచి మనం పార్టీ ఆఫీస్కి వద్దాం. పార్టీ ఆఫీసులో ఏదైనా ఒక పార్టీ కేంద్ర కార్యాలయానికంటే ఒక డీసెన్సీ డెకోరం అనేది ఉంటుంది. ఒక మీడియా మాట్లాడుతున్నారు అని అంటే మీడియా స్టేజ్ మీద కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి. ప్రతి అడ్డమైన ఏదోకి ఒక అధికార ప్రతినిధి బోర్డు తగిలిచ్చేసేసి దాని మీద కూర్చోబెట్టి అవాకులు చవాకులు ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే పార్టీ విలువ తగ్గిపోతుంది. దే ఆర్ రిప్రజెంటింగ్ ది చంద్రబాబు నాయుడు గారు యాజ్ వెల్ తెలుగుదేశం పార్టీ. అధికార పార్టీ నేను చంద్రబాబు గారు ఆయన ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించినట్టే. అక్కడ అసలు ఎవడు పడితే వాడు మీడియా ముందుకు రావడం, ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం ఉండదు, కమ్యూనికేషన్ లేదు. అక్కడ పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ లేదు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు పార్టీలో మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వం నుంచి, అది లేదు, పొరబడింది. కమ్యూనికేషన్ ఇదైపోయింది. ఎందుకంటే ఆ పాలసీ మ్యాటర్స్ ఏంటి, ఇక్కడ మనం ఏం మాట్లాడాలి అనేది ఒక కోఆర్డినేషన్ ఉండి, ఒక థింక్ ట్యాంక్ లాగా పార్టీ ఆఫీస్లో కూడా మేధోమథన బృందం ఉండి, వ్యూహాత్మక స్ట్రాటజీ టీం ఉండి
మాట్లాడి ఈ రోజు ఈ ఇష్యూని మనం మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళాలి, మీడియాని మేనేజ్ చేయాల్సిన సిపిఆర్ఓని పిలిచి ఈ ఐటెం బాగా హైలైట్ వచ్చేటట్టు రావాలని చెప్పడం, ఇమీడియట్గా నేషనల్ మీడియాకి కూడా పంపించాలి. ఇప్పుడు ఈ పక్కన ఉండే వాళ్ళకి తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ టైప్ చేసి నేషనల్ మీడియాకి ఏం పంపిస్తారు, ఈమెయిల్ కానీ ఇంకోటి వాళ్ళ టెక్నాలజీలో కప్పుకుని పంపిస్తారు. అంతకుముందు ఫ్యాక్స్ ఉండేది, మీరు ప్రైవేస్ ఇచ్చినప్పుడు ఫ్యాక్స్ ఉండేది, లేదంటే ఫ్యాక్స్ పెట్టి పంపించేవాడు. అక్కడ న్యూస్ కోఆర్డినేటర్ మాట్లాడి ఇది కొద్దిగా హైలైట్ చేయండి అని చెప్పుకుంటుంది. మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంటే కదా, పిఆర్ కదా, రిలేషన్ అంతే, పబ్లిక్ రిలేషన్, పర్సనల్ రిలేషన్, పిఆర్ అంటే. ఆ రిలేషన్ ఎప్పుడైతే పోయిందో మనం ఎంత చేసినా కూడా నా భాషా భావం నా గుండెలో ఉంది, నేను చెప్పలేనప్పుడు నాకు ఉపయోగం చెప్పగలిగిన ఇది కమ్యూనికేషన్. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీడియా ముందు మాట్లాడుతుందా, లేకుండా ఉండాలి చాలా మంది ఉన్నారు అవకాశం. ఆ అవకాశం మీడియాని ఆ రకమైన వాయిస్ని చెప్పలేని పరిస్థితుల్లో ఇవాళ సీఎంఓ పూర్తిగా ఉంది. అలాగే పార్టీ ఆఫీసులో కూడా ఏం జరుగుతుంది ఎవరికి అందుబాటున అయోమయం, జగన్నాథం గందరగోళంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అక్కడ ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరే, అక్కడ కూడా సరైన కమ్యూనికేషను బయటికి రావట్లా. అక్కడ కూర్చుని అక్కడ అధికార ప్రతినిధులు అనే వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారు, ఏంటి వాళ్ళ వాయిస్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడగలరని ముందే ఒక ఓరియంటేషన్ చూసుకుని వాళ్ళ వాయిస్ని చూసుకుని టెస్ట్ చేసుకుని, లేదంటే ఒక ఓరియంటేషన్ క్లాసులు పెట్టి నాయకుల్లో తయారు చేసుకోవాలి కదా, చేసి ఆ వాయిస్ని మనం 10 మందిలోకి, దేశానికి, ప్రపంచానికి వినిపించేటట్టు పెట్టాలి. అది జరగటల్లా. సో దాంతో పబ్లిక్ దూరం అయిపోయారు. పని చేసినా కూడా, కష్టపడినా కూడా బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా, ఆ రకంగా గత 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అది ఇది నిండా కూడా సొంత కార్యకర్తలోనే నిరాశ నిస్పృహలో ఒక పాజిటివ్ ఇది లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. సీఎంఓలో కూర్చుని, సిపిఆర్ఓలు వీళ్ళందరూ కూర్చుని కమ్యూనికేషన్ సెట్ అవుతున్నాయి, సోషల్ మీడియాని ఏ రకంగా మనం డ్రైవ్ చేయాలి, ఏ రకంగా సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు వస్తున్నాయి, దాన్ని మనం కౌంటర్ చేయాలా లేదా దాన్ని పెంచుకోవాలా, మన వార్తలు మనం ఇంకా పాజిటివ్గా పెంచుకోవాలా, ఇది అసలు లేనే లేదు. టోటల్గా కొలాప్స్. ఇవాళ 100 రోజుల పాలన ఇవాళ ప్రజల్లో మైనస్ మార్కులు రావడానికి కారణం ఏంటంటే సీఎంఓలో ఉన్నటువంటి పబ్లిక్ పిఆర్ వ్యవస్థ టోటల్గా కుప్పకూలిపోవటం, అక్కడ లేదు అని పిచ్చేటట్టు ఉంటాం. వీలైనంత వరకు అక్కడ వార్తల్ని శత్రుపక్షాలకు అందజేసే శక్తులు, వ్యక్తులు అక్కడ చేరటం, కావాల్సిన వార్తలను ఇమీడియట్గా ఇన్స్టెంట్గా బ్రేక్ చేయాల్సిన వార్తలు కాకుండా లేట్గా చేయటం, లేకపోతే డిలే చేయటం, ఈ రకంగా. అట్లాగే మేనేజ్మెంట్ మీడియా సంస్థలతోనూ, మీడియా సంస్థల యజమానులతోనూ, లేకపోతే మీడియాలో ఉండే చీఫ్ ఎడిటర్లు, బ్యూరో చీఫ్లు, కోఆర్డినేటర్లు వీళ్ళు ఉంటారు కదండి, సిఇఓలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలవటం, వాళ్ళతో కలిసి మాట్లాడటం చేయటం. ఇప్పుడు నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్స్ ఇక్కడ హైదరాబాద్లోనే అక్కడ ఉంటారు, వాళ్ళని కలవటం, లేకపోతే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళతో ఎట్లా బ్రీఫ్ చేయటం అనేది అసలు అక్కడెక్కడ జరగట్లేదు. అటువంటి కెపాసిటీ ఉండాలి ఎవరు కూడా సీఎంఓలో, అంటే ఐఏఎస్ ఐపీఎస్ నేను అంటలేదు, వాళ్ళు మనం అనకూడదు, అది కొరబడింది లేదనేది నేను. అంటే సీఎంఓలో కూడా కొన్ని తప్పుడడుగులు పడుతున్నాయి అనేది కూడా బాగా పడుతున్నాయి, అది కూడా ఉంది, బాగా పడుతున్నాయి. దీని వెనక ఏంటంటే ఇప్పుడున్న మనం అనుకున్న వ్యక్తుల వెనక కూడా మంత్రులు కూడా కొంతమంది భయపడతామో, లేకపోతే వాళ్ళని మంచిగా చేసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే మనకు ఉపయోగం, మన సొంత మనుషులుగా ఉంటారు కదా అని కొంతమంది ఈ ఎవరైతే నష్టం చేస్తున్నారో పార్టీకి పిఏలుగా, ఈ కమ్యూనికేషన్లో ఇట్లా ఉండే పిఆర్ఓగా ఉండేవాళ్ళు, వాళ్ళు గాడ్ ఫాదర్లుగా వ్యవహరిస్తూ వాళ్ళని కాపాడటం, వీళ్ళు అందరూ చేరి చివరికి ఏం చేస్తున్నారంటే చంద్రబాబుకు నష్టం చేస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు, పార్టీకి నష్టం చేస్తున్నారు, అంతిమంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అల్టిమేట్గా ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఆశలు పెట్టుకుని ఓట్లు వేసిన జనాలకు నిరాశ వచ్చేసి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తాయి, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుంటుంది, మన విలువలు పెరుగుతాయి అని కళ్ళగా అన్నాళ్ళు. ప్రభుత్వం బాగానే ఉంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, అంతా బాగుంది, కానీ ఇది తప్పులు జరుగుతున్నాయి, తెలియజేయడంలో పొరపాటు అవుతుంది. వీళ్ళందరూ చేరి రాష్ట్రాన్ని ముంచేస్తారు చివరికి. పక్కేమో రెసిడ్యూ నిన్నగాక మనం ఓడిపోయినాడేమో సవాళ్ళు ఇస్తున్నాడు, ఇది ఇంకా కోలుకోకొని దెబ్బ తగిలినా కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న 3 నెలలు పారిపోయిన వాళ్ళు వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ సవాల్ ఇసిరే మాటలు మాట్లాడుతున్నారంటే లోపల ఎక్కడ జరుగుతున్నట్టు మనం విశ్లేషించుకోవాలి. సేమ్ అదే యాటిట్యూడ్ బయటకు వచ్చారు కదా, మన లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇది మెయిన్ జరుగుతుంది. ఇక్కడ కమ్యూనికేషన్ ఎక్కడైతే డిలింక్ అయిపోయిందో, వీక్ అయిపోయిందో, ఆ కమ్యూనికేషన్ వీక్ అయింది కాబట్టి అవతలాడు వచ్చేసి మనకు సవాలు ఇస్తున్నాడు. అట్లీస్ట్ ఇదంతా ఒక భాగం అయితే, రెండో వైపు అటువైపు నుంచి ఎక్కువగా దుష్ప్రచారం అనేది ఎక్కువ అవుతుంది, దాన్ని అడ్డుకునేటువంటి
అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టమని చెప్పట్లేదు, కానీ లీగల్ గా ఫేస్ చేయొచ్చు, రిజైండర్ ఇవ్వచ్చు, ఇవన్నీ రిజైండరే కాదు, తప్పుడు ప్రచారం చేసినప్పుడు మొన్న 35 కేసులు 35 మందిని చంపేశారని ఢిల్లీలో మాట్లాడినప్పుడు ప్రైవేట్ కేసులు పెట్టాలి కదా. ఇంకా అవాకులు చవాకులు మాట్లాడినప్పుడు నోటీసులు ఇచ్చి నువ్వు ఎట్లా మాట్లాడతావు, రా కమ్మే నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇవ్వు మాకు అని చెప్పి పోలీస్ కేసులు పెట్టొచ్చుగా. అవతలాడు పెట్టారు కదా. ఇప్పుడు నేను మాట్లాడాను, మనం మాట్లాడాను సిఎస్ గారు, నేను మాట్లాడాను, మీరు అడిగితే నేను చెప్పా. రేపొద్దు నన్ను పిలవచ్చు, నోటీసులు చేసి నువ్వు మాట్లాడే కదా పలానా ఇంటర్వ్యూలో నువ్వేమన్నావు అని అడిగితే హక్కు వాళ్ళకు ఉంది కదా, ఉంది, ఎందుకు పవర్స్ ఉన్నాయి కదా. ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే కదా ఎక్సర్సైజ్ చేశారు కదా, చేశారు. అసలు ఏమీ లేకుండా కూడా ప్రచారం చేసేసి నాలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇబ్బందులు పెట్టారు కదా, దుష్ప్రచారాలు చేశారు కదా. ఇవాళ దుష్ప్రచారం చేసిన వాళ్ళ మీద మీ యాక్షన్ ఎక్కడ ఉంది? ఎందుకు అడ్డుకుంటలేదు? మిమ్మల్ని అడ్డుకుంటుంది ఎవరు అసలు? చట్టబద్ధంగానైనా చట్టబద్ధంగానే అడ్డంగా వాళ్ళు అంతకుముందు గతంలో చట్టానికి విరుద్ధంగా చేశారు. చట్టాన్ని చేతిలో తీసుకుని చట్టాన్ని పక్కన పడేసి రాక్షసంగా ఫ్యాక్షన్స్లో రాయలసీమలో ఎట్ట కిడ్నాపులు చేస్తారు అక్కడ కిడ్నాపులు చేశారు. పోలీసులు ఫ్యాక్షన్స్ల కంటే దారుణంగా లైసెన్స్డ్ గుండాలాగా ప్రవర్తించారు. కేసులు లేకుండా ఇళ్లలోకి చొరబడ్డారు. రాత్రి ఎత్తుకుపోయిన వాళ్ళు ఉన్నారు. మహిళల్ని బూట్ కాలు తన్నారు, పోలీసు డ్రెస్సులో వచ్చి తన్నారు అనేది అమరావతి మహిళల విషయంలో మనం చూసాం. ఇన్ని దుర్మార్గాలు జరిగింది. మనం ఆ దుర్మార్గాలకు దూరంగానే చేయమంటున్నాం, చట్టబద్ధంగానే చేయమంటున్నాం. మీ మీద చేస్తున్న ఆరోపణలకి నువ్వు ఎక్కడ రా అనేది రా అని చెప్పి నోటీసులు ఇవ్వాలి కదా. ఇవాళ కోర్టులకు వెళ్తున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు. కోర్టులకు వెళ్తున్నారు అన్నప్పుడు అది మన ల్యాప్సెస్ జరుగుతుంది. కోర్టుకు వెళ్తున్నప్పుడు మనం అక్కడ బలంగా చేసుకోవాలిగా, అడ్డుకోవాలి, వాదన వినిపించాలి కదా. అక్కడ ఎందుకు ఇదవుతుంది మరి? వాళ్ళు వెళ్ళిపోయి కోర్టులో అడ్డం పెట్టుకుని స్టాల్ చేస్తా అంటే ప్రభుత్వాన్ని మన యాక్షన్ వాళ్ళు ఆపేస్తా అంటే అది మనకు సిగ్గుచేటే కదా. తిరుమల లడ్డు విషయంలో కూడా మనం ఎక్కడ ఉన్నాం? నాయకులు ఎవరన్నా మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా మాట్లాడారు? బాధ్యతగా ఉండాలి, రోడ్డుకి మాట్లాడాలి కదా. మినిస్టర్లు వీళ్ళందరూ కూడాను. అసలు రెవెన్యూ మినిస్టర్ ఉంటే రెవెన్యూ మినిస్టర్ ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఉద్యోగస్తులు గోడ ఏంటంటే కళ్ళనీళ్ళు వస్తుంది. సిఎస్ గారు గతంలో ఉన్న వైసీపీలో ఎవరైతే రాక్షసంగా ప్రవర్తించి వాళ్ళకి లైసెన్స్డ్ గూండాలుగా ప్రైవేట్ ఆర్మీగా పనిచేశారో పోలీసులను రెవెన్యూ వాళ్ళందరూ తిరిగి వాళ్ళ మినిస్టర్ల దగ్గర పిఏలు పిఎస్లకు వాళ్ళే వచ్చేస్తున్నారు. కీలకమైన పోస్టులన్నీ వాళ్ళే వచ్చేస్తున్నారు. గతంలో సఫర్ అయిన వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంది. కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో కులం పేరుతో, వర్గం పేరుతో, పార్టీ పేరుతో, బంధుత్వాల పేరుతో టార్గెట్ చేసి పక్కన పెట్టారు సత్తా ఉండాలని. నిన్నగాక మొన్న అంటే ఇది బయట ప్రజలు అనుకుంటున్నారు. గత ఐపీఎస్ ఆఫీసర్లకి ఇద్దరు ఆఫీసర్లు చాలా కీలకంగా ఉండి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. అనంతపురం జిల్లా ఎస్పీగా ఉండతున్న ఒక అతను, వేరే చోట చిత్తూరు జిల్లాగా ఉండే ఎస్పీలు ఇద్దరు చేశారు. నిన్న సడన్గా కీలకమైన ఇంటెలిజెన్స్ పోస్ట్ ఎట్లా ఇస్తారు ఎస్పీగా? అసలు దాని మీద కనీసం ఏంటి ఎంత ఆశ్చర్యం. ఆ ఇంటెలిజెన్స్ అనేది కన్ను చెవి లాంటిది. అవును. భార్యకి భర్త, భర్తకు భార్య ఎట్లాగో ఇంటెలిజెన్స్ అనేది ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి అటువంటిది. వీలైనంత వరకు ఒక కాన్ఫిడెన్షియల్ పర్సన్స్నే కదా పెట్టుకోవాల్సిన, అదే కానిస్టేబుల్ పోస్ట్ కాదుగా. ఈవెన్ కానిస్టేబుల్ పోస్ట్ కూడా కీలకం ఇంటెలిజెన్స్. ఎందుకంటే కింద కానిస్టేబుల్ అసైన్ నుంచి వెళ్ళిన ఫీడ్బ్యాక్ పైకి ఇంటెలిజెన్స్ చీఫ్ దాకా వెళ్తుంది. వీళ్ళు తప్పు చేస్తే అదే తప్పు. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కీలకంగా క్రెడిబిలిటీ, క్రెడెన్షియల్ చూసుకుని పెట్టుకుంటారు కదా, సత్తా, సమర్థత. అదేం లూప్ లేని పోస్ట్ కాదు అసలు. నిజంగా చూస్తే ఇంటెలిజెన్స్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. దాంట్లో ఒక రకంగా ఏంటంటే నమ్మకస్తులను పెట్టుకుంటారు. అటువంటిది అనంతపురం జిల్లాలో పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ కార్యకర్తలను నానాహింస పెట్టి బజార్ రోడ్ల మీద పడేసి కొట్టిన వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు ఇంటెలిజెన్స్లో ఒక ఎస్పీ స్థాయిలో ఎట్టాయిస్తావు? జగన్మోహన్ రెడ్డి జేబులో మనిషి నువ్వు ఎట్టాయిస్తావు? ఇంకొక అతను తీసుకెళ్ళి అడ్మిన్లో పెట్టారు. సరే, అదేదో అడ్మిన్లో పీకేది ఏమి లేదనుకోండి, అది చేసేది ఏముంది, ఏదో గుమస్తా ఉద్యోగమే కదా. ఇప్పుడు ఇలాంటి చాలా వచ్చినాయి కదా. ఏంటి అవగాహన లోపటవా లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదా లాబింగ్ ఎవరైనా చేస్తున్నారు? లాబింగ్ అనేది కరెక్ట్ అండి. దీని వెనక కూడా ఈ సీఎంఓలో ఈ చుట్టుపక్కల ఉండాలి, ఎవరితో దుకాణాలు, పార్టీ ఆఫీసులు ఉండాలి, ఎవరి దుకాణాలు ఓపెన్ చేశారండి. వాళ్ళు ఓపెన్ చేయొచ్చండి. మనం ఏం చేస్తున్నాం? మనం ఏంటి ఫైల్ మీద సంతకం పెట్టేది ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రికి వెళ్లే ముందు మరి ప్రతిదీ కూడా లోకేష్ చూసుకోవాలి కదా. లోకేష్ చూసుకున్నప్పుడు ఇదేంట ఇతను ఇంటెలిజెన్స్ పోస్ట్ ఇవ్వటం నాన్ సెన్స్ అనే మాట అనాలి కదా. ఇది కీలకం కదా.
మరి ఇవాళ ఆర్డీఓ స్థాయిలో వ్యక్తులు కొంతమంది బాధ వర్ణాతీతం, నేను మీకు వినిపిస్తాను కూడా, మీరేనండి ఆఫ్ ది రికార్డ్ బాగోదు కదా ఇది చేస్తున్నాను. మొన్న జరిగిన ఆర్డీఓ పోస్టుల్లో 80% వైసీపీ వాళ్ళు పోస్టులు ఇచ్చారు. అర్హత లేని వాళ్ళు, లేకపోతే అక్కడ అంతముందు ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దొడ్డిదారిలో వచ్చి పోస్టులు పొందిన 20 మంది, వీళ్ళందరూ పోస్టులు పొందితే గత 30-25 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్న వాళ్ళు, ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, వాళ్ళని ఇంకా పక్కన పడేసేస్తా అంటే వాళ్ళ బాధలు ఏంటి? వాళ్ళకు పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళకి పరువు మర్యాదలు ఉంటాయిగా, వాళ్ళు ఏం తప్పు చేయలేదుగా. అవినీతి పరులను మీరు పక్కన పెడితే చరిత్ర క్షమిస్తుంది. వైసీపీకి టీడీపీకి తేడా లేదన్నట్టు పరిపాలన ఉంటే ఏమైపోయింది? ఇప్పుడు ఇంత అడ్డగోలుగా, ఇప్పుడు నేను ఓఎస్డీగా కూడా ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, అత్యాచారం కేసులు ఉన్న ఆఫీసర్ ఓఎస్డీగా ఒక మంత్రి దగ్గర, రెవెన్యూ మంత్రి దగ్గర ఉన్నారు. రెవెన్యూనే రెవెన్యూ మంత్రి ఎంత పేలవంగా ఉందంటే, ఆ డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఇవ్వాల్సింది అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్దే కదా శాఖలో, అక్కడ ఇంకా పాతాడి ఫోటోనే ఉంది ఆ పేపర్ల మీద, వచ్చే సర్టిఫికెట్ల మీద. ఏంది ఆ మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి? అది ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మాకును వైసీపీకి తేడా లేదు, ఎడం చేయి పొర చేయి ఒకటేనని చెప్పదలుచుకున్నారు వీళ్ళందరూ. ఏం అర్థం కావట్లేదు. మరి 5 సంవత్సరాలు సఫర్ అయితే, 5 సంవత్సరాలు ఏ అధికారుల ద్వారా అయితే, ఏ సిబ్బంది ద్వారా ప్రజలు సఫర్ అయ్యారో వాళ్ళని అటు ఇటు మార్చేసుకుని, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ది కళ్ళగట్టినట్టు కనపడే నగ్న సత్యం వాడే కావాలి, ఇంకెవడో లేడు ఆఫీసర్. క్రెడిబిలిటీ ఉండండి మీకు. అక్కడ కార్యకర్తలని, పార్టీని పేరు పెట్టుకొట్టి ఇబ్బంది పెట్టినండి, మళ్ళీ ఆడనే తీసుకొచ్చి మీరు కమిషనర్గా పెట్టుకోవాలి. దేశం కమిషనర్లు ఎవరు లేరా పని? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు అందరూ? అసలు ఏంటి, పార్టీని ప్రజల్ని మీరు కాపాడదలుచుకున్నారా, లేకపోతే మీరు కూడా బండరాయి పోయి గుండ్రాయి వచ్చిందని ప్యానా మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు? ఏంది ఇది అర్థం కావట్లా. అసలు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, మొత్తం మంత్రుల దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఓఎస్డీలు కానీ, పిఎస్లు కానీ పాత వాళ్ళు ఉన్నారు, ప్లస్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, రేపు కేసులు ఇట్లాంటి ఉన్న వాళ్ళు ఉన్నారు, కరప్షన్ కేసులు, విజిలెన్స్ కేసులు చాలా మంది ఉన్నారు. గంజాయి బూట్ లెక్కర్స్ తో కూడా సంబంధాలు ఉంటాయండి వాళ్ళకి. ఎవరికి దాంట్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరైతే కీలకమైన స్థానాలు ఉన్నారో వాళ్ళందరికీ అన్ని అసాంఘిక కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయండి. వాళ్ళ ద్వారా మనం డెలివరీ చేస్తే ప్రజలకి మన సర్వీస్ని, మన పరిపాలనని ఎటువంటి డెలివరీ జరుగుతుంది? ఇక్కడ ఇంకో పాయింట్ కూడా వినిపిస్తుంది, వీళ్ళే డ్రైవ్ చేస్తున్నారు మంత్రులని. అంతేగా. ఇప్పుడు పాత రోజులు ఏంటంటేనండి, కుక్క తోకను ఊపుతుంది, అంతేగా, సహజంగా. పాత రోజులు ఏంటంటే ఒక మంత్రికి ఒక కెపాసిటీ ఉండేది, క్యాలిబర్ ఉండేది, కమాండ్ ఉండేది. పిఎస్లు, పిఏలు, స్టాఫ్ అంతా కూడా మంత్రి ఎట్టా చెబితే అట్లా వినాల్సి వచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండేది. మీకు 95 నుంచి చంద్రబాబు గారి క్యాబినెట్ తీసుకోండి, రామారావు గారి క్యాబినెట్ తీసుకున్నా, లేదా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తీసుకున్నా కూడా అక్కడ మంత్రులందరూ కూడా చాలా హుందాతనమైన కెపాసిటీ ఉన్న మంత్రులు. 99, 2004 వరకు కూడా మీకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండాలని క్యాబినెట్ 9 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉండాళ్ళు, పూర్తి పొట్టు ఉన్న వాళ్ళని మంత్రులుగా అయ్యారు. ఇవాళ క్యాబినెట్ ఏంటంటే పొట్టు ఉందని అంటావా? ఏ క్యాబినెట్ మంత్రికైనా కనీసం నోట్ ఏంటి రాసే ఫైల్ మీద నోట్ ఏంటి రాయాలి తెలుసా? అటు కొంతమందిని పెట్టుకున్నాం కదా మంత్రులుగా, వాళ్ళకి ఆ తూర్పు పడవలో తెలియదు, ఎడం చేతికి పొర చేతికి తేడా ఏంటో, కుక్కుడు చేతికి తేడా తెలియదు. మరి వాళ్ళు వీళ్ళే ఆడిస్తారు కుక్కను ఊపినట్టు. మరి వీళ్ళే స్టాఫ్ పిఎస్లు ఇప్పుడు మంత్రులు ఆడిస్తా అంటే వాళ్ళు గొర్రెలాగా తలవపాల్సిన దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడుతుంది. క్యాబినెట్ లో ఉన్న దాదాపుగా ఒక సగం మందికి పైగా ఓఎస్డీలను పిఎస్లు చెప్పింది వింటున్నారు పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. వాళ్ళు కోవర్ట్ ఆపరేషన్ వాళ్ళు చేస్తున్నారు, అంతే జరుగుతుంది. కెపాసిటీ లేదు మంత్రులకి. కొంతమంది బాడీలు ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా బుర్రలు లేవు. వాళ్ళ శాఖల మీద పట్టు కానీ అవగాహన లేదు, పెంచుకుందామనే తపన లేదు. దీని మీద ఇన్నోవేటివ్గా మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటే మన ముద్ర పడుతుంది, రాష్ట్రంలో మన పరిపాలన ఎట్లా చేయాలనేది లేదు. నాకు బొలుపుకారు ఉంది, మంత్రి పదవి ఉంది, ఏదో ఇసుకనైనా వాటిని ఇటు పోగేసుకుని నేను ఒక 25 కోట్లు ఖర్చు పెట్టాను కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టుకుని అవ్వాలి, లాభం సంపాదించాలనే 50 తప్పించి వీళ్ళకి అది కనపడుతుంది ప్రస్ఫుటంగా, ప్రజలకు అర్థం చేసుకుంటారు. దారుణమైన న్యూస్ ఏంటంటే, మీరు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంటుంది, ఒక పిఎస్ మంత్రి దగ్గర ఉండే పిఎస్ ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొన్న వచ్చింది. ఆ పిఎస్ మీద పలు ఆరోపణలు ఉన్నాయి అంత మునుపు.
ఇవాళ ఎన్జీ రంగా కానివ్వండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, ఈ నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా, యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పని కట్టుకుని ప్రచారం చేసి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ మొత్తం అంతా కూడా కీలకమైన పోస్టుల్లోకి మళ్ళీ వాళ్ళే చేరిపోతున్నారు. ఇవాళ గతంలో 5 ఏళ్ల పాటు రకరకాలుగా టార్గెట్ చేయబడిన వాళ్ళు వాళ్ళని నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం, మనకు ఏం అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. లీవ్ రిజైన్ చేసి వెళ్దామంటేనే పెన్షన్ రాదు చాలామంది, వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఎక్కడో చోట పోస్ట్ వేసిన చోట పోస్ట్కి వెళ్దామంటేనేమో వాళ్ళ పెళ్ళాం పిల్ల ఒక చోట ఉండాలి, మళ్ళీ 400 కిలోమీటర్ల దూరం వెళ్తే మరి వాళ్ళకు ఉద్యోగం, మరి అక్కడికి వెళ్ళి ఇది చేస్తాం. పరిస్థితి చాలా దుర్మార్గంగా దారుణంగా ఉంది. వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వమంటలేదు, మనం ఎదవల్ల దూరం పెట్టమంటున్నాం. అవును, ఇప్పుడు మొన్నటి దాకా అమరావతి మహిళలు బూట్ కాళ్ళతో తగిన సిఐల్ని డిఎస్పీలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ముందే పెడితే వాళ్ళ మనోభావాలు ఎంత దారుణంగా ఉంటాయి ఆలోచించండి. నిన్న మొన్నటి దాకా ఎవరినైతే మీ మీద కేసులు పెట్టారో మీరు సఫరరే కదా. మీరు అసలు ఆ కేసు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే కదా, అట్లీస్ట్ ఆ కేసులన్నా పరిశీలించట్లేదు. అది చెప్పబోయేది, అదే నేను చెప్పాను. ఇవాళ 4 నెలలు అయిందండి, చిన్న జీవోతో మొత్తం లాగించండి. మొన్న 1 నెల రోజుల నాడు 20 రోజుల నాడు మీరు చూసి ఉంటారు, విజయవాడ కోర్టుకి అమరావతి మహిళలందరూ వచ్చారండి. నా కళ్ళనీళ్ళు వచ్చినాయి సుబ్బారావు గారు. ఎక్కడ ఉన్నా ఎంతకంటే దుర్మార్గం, సిగ్గు చేయటం ఇంకేమీ లేదనుకునే నేను కళ్ళలో నీళ్ళు అట దిగమింగుకున్నానండి. ఎందుకంటే మహిళలు అండి పాపం వాళ్ళు ఏం చేయని పాపానికి వాళ్ళ మీద అమానుషంగా కేసులు పెట్టాడు ఆ దుర్మార్గుడు. పిచ్చి కేసులు, అదే మర్డర్ కేసులు కదా, ఇంకోటి కూడా ఫాల్తు కేసులు. ఫాల్తు కేసులు ఒక జీవోతో కొట్టేయచ్చు కదండి. 40 రోజులు 100 రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని స్టెక్కర్ ఏమంటే సిగ్గుచేటు కదా అది. ఏం వేసుకోవాలి, ఎవడన్నా వేసుకుంటాడు ఇంటికి. ఇప్పుడు సఫరాలు ఉన్నారు, ఆ మహిళలు ఉన్నారు, మహిళలు ఇంటికి మంచి ప్రభుత్వాన్ని వేసుకుంటుంది ఏ మహిళ అన్నా. కోర్టులు రోజు పోయి మహిళలు వెళ్ళి అక్కడ పేరు పెట్టి పిలవగానే ఎల్లమ్మ పుల్లమ్మ అని పిలవగానే కోర్టులో నిలబడే దౌర్భాగ్య పరిస్థితి మహిళలకు వస్తే ఏం చేయని పాపానికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకోమని చెప్తే ఎవరైనా వేసుకుంటారా? అమరావతి 40 గ్రామాల మహిళల పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి. నువ్వు ఒక జీవోతో ఒక పెన్ను దీంతో పీకి పారేయచ్చు కదా కేసులన్నీ. ఆర్థికపరమైన అంశం కూడా కాదు కదా. వాళ్ళకే నువ్వు బల్బుకారులు పిఎల్పిఎస్ ఇచ్చి కార్పొరేషన్ చైర్మన్ అని ఇస్తున్నావా? ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఇచ్చారు నాకు, నేను తిరగాలి, దాని తప్పే లేదు. కడప కోర్టులో కేసు వేస్తాడు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని సెలవు పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టుకుని. చేయని పాపం రాష్ట్ర హితం కోసం చేసిన పనులు ఇవన్నీ మీరు నా 100 రోజుల్లో మంచి ప్రభుత్వం ఎట్ట అవుతుంది మీది? ప్రయారిటీస్ ఏంటో తెలియకుండా నేను అంత చేసి ఎంత చేసేది అని మాట్లాడితే మీరు వచ్చి నన్ను ఎన్ని మార్కులు వేస్తారండి అంటే ఏమంటామండి సుబ్బారావు గారు? ఏ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తాం? ఇన్ని ల్యాప్సెస్, ఇన్ని మైనస్లు పెట్టుకుని సీఎంఓ ప్రక్షాళన లేదు, పార్టీ ఆఫీసులో అక్కడేం జరుగుతుందో గందరగోళం, అంతా అయోమయం జగన్నాథంగా ఉంది. ఈ కేసుల సంగతి లోకేష్ గారు అనేక సందర్భాల్లో ఎలక్షన్ ప్రస్తావించారు, తీసేస్తామని కూడా అన్నారు. వారం రోజులు అయిపోతుందనండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఎంతమంది మీద కేసులు క్షణాల్లో తీసి 4 రోజుల పేరోల మీద జనాలందరూ బయటికి తీసుకొచ్చాడండి. మన హత్యలోనూ రేప్ కేసులోనూ బయటికి తీసుకుని మనం అడుగుతున్నామా? పాపం అమాయకులు సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఎవరు ఉన్నారు కదా గుంటూరులో హోటల్ ఆక్రమించుకుని. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఇలాంటి జర్నలిస్టులు సంఘ సేవలో ఒక ఏదైనా పోస్టులు అయితే ఒక అతను చంపేశారు అనుకోండి, కిషోర్ అనే అతన్ని. ఇటువంటి కొన్ని వేల మంది ఉన్నారు కదా సఫరర్స్, చాలా ఉన్నాయండి. ఫాల్ట్ కేసులేను, నిజమైన కేసులు అన్న అయితే పని అటెండ్ కావచ్చు, అంతే కదా. అన్ని ఫాల్ట్ కేసులు ఒకవేళ 307లోనూ ఏదైనా భారీ కేసులు ఏమైనా మోపేసి దానికి ఏదైనా ఉంటే ఆ ప్రాసెస్ దానికి జీవోలు తీయాలి, లేకపోతే ఉత్తరేలా ప్రాసిక్యూషన్ అంటే కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి మేము చేస్తామంటే అర్థం చేసుకోవచ్చు. వాటిని 10-20 కేసులు 100 కేసులు పక్కన పెట్టండి. వందలాది వేలాది కేసులు కదండి. ఆయన యోగడం మొత్తం అదే చెప్పారు, కేసులు ఎత్తేస్తామని చెప్పి. ఏముంది ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది. మొన్న సిగ్గుచేటు అండి, ప్రభుత్వానికి సిగ్గుచేటు. తలవంపులు మహిళల్ని కోర్టులకు వత్తండి నిలబడటం అనేది, ఎందుకు వేసాము ఓట్లు అని ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు. మంచి ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకోండి అని పీక్ అవతల పడేస్తారు. అంటే సజెషన్ ఇచ్చేవాళ్ళు లేకనా, లేకపోతే వాళ్ళకి ఆలోచన రావట్లేదా, ఏం కనిపిస్తుంది? ఏం లేదా, 5 ఏళ్ళు మంత్రి పదవి అయిపోయింది, మాకు ఎదురు లేదు కాబట్టి మేము ఎంజాయ్ చేసేస్తాము, మాకు జీవితం ఇంతే అనుకుంటున్నారు. మరి భ్రమల్లో బతికితే అది ఎక్కువసేపు కూడా ఉండదు. ఆ భ్రమలు తొలగటానికి పెద్ద టైం కూడా పడదు. 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, ఎవరైనా చెప్పలేం. ఒకసారి తిరుగుబాటు వస్తుంది మొదలెడితే, ఒకసారి ఆ చెల్లెలు గట్ట దాటతో మొదలెడితే ఉప్పిన సునామీ అంటారు దాన్ని. అది ఎక్కువ రోజులు పట్టదు, అది రావటం మొదలెడితే. ఎక్కడ మిస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు చేసేదే చేస్తున్నారు, రాష్ట్రానికి ఏదో చేయాలని చేస్తున్నారు, తపన పడుతున్నారు ఆయన. బట్ ఇక్కడ ఇలాంటివన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్ కదా. ఇప్పుడు అంటే అడ్వైజర్స్ లేరండి వాళ్ళకి కూడాను.
ఎవడేం చెబుతున్నాడో మనకు తెలియదు సుబ్బారావు గారు. ఉమ్. ఇప్పుడు సీఎం గారికి వెళ్ళి పక్కన ఉన్నప్పుడు ఖాళీ టైం చూసుకుని సార్ అది ప్రయారిటీలో మనం మిస్ అవుతున్నామండి, ఉమ్. ఆ మహిళల మీద కేసులు తీసేయాలండి, అప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన జర్నలిస్టులు వీళ్ళందరూ ఉండారండి. ఇప్పుడు TV5 మూర్తి గారు, లేకపోతే నాయుడు గారు, మీరు, అవును. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు. చాలా మంది సోషల్ మీడియాలో యూట్యూబ్లు ఛానళ్ళు పెట్టిన వాళ్ళ మీద పెట్టిన ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. వీళ్ళందరి మీద పిచ్చి పిచ్చి కేసులు అనేది ఇది లిస్ట్ అండి. ఈ లిస్ట్ను మనం జీవో పెట్టి తీసేయొచ్చండి. లీగల్ సెక్రటరీని పిలిచి, లా సెక్రటరీని దీన్ని ఎట్టట చేసి ఫైల్ చేస్తారు, ఇది ఇమీడియట్గా చేస్తే మనకు బాగుంటుందని, లేదా చెడ్డ పేరు వస్తుందని చెప్పాల్సిన బాధ్యత పక్కన ఉండాలి. అవును. ఆయనకి రకరకాలు ఉండొచ్చు. ఆయన ఎంతసేపు రాష్ట్రం అభివృద్ధి తపన, విదేశీ పెట్టుబడులు రావాలి, లేకపోతే ఇతర కంపెనీలు రావాలనే తపంతో ఆయన ఉండొచ్చు. ఆయనకి 24 గంటలేగా. చంద్రబాబు రోజు కంటే 48 గంటలు ఉండదు కదా, 96 గంటలు ఉండదు కదా. ఆయనకి 24 గంటలు మనలాగా. ఆయనకి ప్రియాక్యుపైడ్ ఆలోచనలు 100 ఉండొచ్చు. ప్రయారిటైజ్ చేసి చెప్పాల్సింది లోకేష్ పక్కన కూడా ఉంది. లోకేష్ గారు ఇది ఇట్లా ఉందండి, మీకు నష్టం వస్తుందండి, మరి వాళ్ళు చెప్తే వినలేదా, మాకు అన్నీ తెలుసు, మేము మోనార్క్లో అంటున్నారా? లేదు, ఇనే రకం మనకు తెలుసు కదా. చంద్రబాబు గారి గురించి లోకేష్ గురించి కూడా మనం అర్థం చేసుకుంటాం. లేదు బాబు ఇది గట్టి చేయాలి, ఇది ఇమ్మీడియట్గా అయితే అతనికి తపన పడుతున్నాడు. కుర్రాడిని కూడా మనం తప్పు అంటానికి లేదు. అక్కడ ప్రయారిటీస్ దెబ్బతింటున్నాయి. మొన్న కార్పొరేషన్ చైర్మన్లో కూడా ఊరినే పిలిచి మీకు తర్వాత ఇస్తాను, మీరేం మాట్లాడొద్దంటే ఆ చిన్నపాటి గొడవ కూడా అయ్యేది కదా. అసంతృప్తి బయటపడటం, ఆ ధర్నాలు రాద్ధాంతాలు కూడా చేయడం కూడా తప్పేవాళ్ళది. 100 రూపాయలు అది పేషెన్సీ ఉండాలి, డీసెన్సీ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి పార్టీలో. అది లేకుండా నా ఇష్టం, నేను చేశాను కాబట్టి నాకు ఇచ్చేయాల్సిందేనని చెప్పడం, వెళ్ళి ధర్నా చేయడం, పెళ్ళాన్ని కూతురుని తీసుకెళ్ళడం చాలా అప్సెట్ అసలు. దాన్ని సమర్థించలేము అటువంటి వాటిని. ఆ సానుభూతి కూడా పోతుంది. అయ్యో పాపము అనే సానుభూతి కూడా కోల్పోతారట మాట్లాడితే. అందరికి ఇవ్వలేరు కదా సార్, అందరికి ఇవ్వలేరు. వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. మాట్లాడాలి, మనలాంటి వాళ్ళు మాట్లాడాలి, కానీ వాళ్ళు ఇస్తే బాగుండేదని వాళ్ళు వెళ్ళిపోయి ధర్నాలు చేస్తే అంతకంటే నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీవీలో నేను వచ్చి 4 వీడియోలు చేసి నా చైర్మన్ అంటే ఎంత మొహం మీద వస్తారు జనం. నా ఇదే అసహ్యంగా ఉంటుంది. 4 కాదండి, 100 వీడియోలు చేస్తే నా మూలాన్ని రాష్ట్రానికి అన్నారు లాభమా? కార్యకర్తలు అండి, ఎంతో మంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్నాళ్ళు, కుటుంబీకులు పోగొట్టుకున్నాళ్ళు, కేసులు పెట్టుకున్నాళ్ళు, 30-40 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళు జెండాలు భుజాలు కాయలు కాసిపోయిన కార్యకర్తలు ఉన్నారు. ఏమీ తెలియకుండా అమాయకంగా చేసినాళ్ళు. ఆస్తులు పోగొట్టుకున్న నాయకులు ఉన్నారు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు. త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మన సీట్లు వస్తే గెలిచేవాళ్ళు కూడా మరి పోన్లేని పెద్ద మనుషులుగా వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఆ ప్రయారిటీస్ తెలియాలి. అట్టగా ఇంటెలెక్చువల్స్ ఉంటారు కదా. రేపు పొద్దున పార్టీకి ఏదో ఒక రకంగా ఉపయోగపడే వాళ్ళు కొంతమంది ఉండవు, చాలా వేరే రకంగా చేయొచ్చు. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే 1-2 సంవత్సరాల క్రితం వచ్చి రోజుకు 2 గంటలు టీవీలో మాట్లాడిన వాళ్ళు కూడా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదని చెప్పి రివర్స్ అవుతున్నారు పార్టీ. ట్విట్టర్లో 4 పోస్టులను, ఫేస్బుక్ లో 4 పోస్టులను, 4 వీడియోలు చేసి ఆడో పెద్ద నాయకుడు వాళ్ళ మూలాన్ని ఏదో అయిపోయినట్టు నాకు ఇవ్వలేదని అంటాం. ఏందో ప్రతి ఒక్కడికి సామెత ఉండదు సుబ్బారావు గారు. ఎంట్రుకుని తీసుకెళ్లి కొండకు 3 వేసి లాగితే వచ్చే కొండ వచ్చింది, లేకపోతే ఎంట్రుకు పోయింది. అలానే ఉంది, అట్టాగే ఉంది. ఫస్ట్ లిస్ట్ నా పేరు లేదని చెప్పి మీడియాలో చాలా చులకన చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నా మూలాన్ని వచ్చింది. మా ఇది బొడ్డోడన వాళ్ళందరూ పోస్టులు అండి. చంద్రబాబు గారి కూడా ఒక తప్పు ఉందండి. అల్పులందరూ వీళ్ళందరికీ వెళ్ళటం. ఈయన వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు మా ఇంటికి వచ్చారు నన్ను పరామర్శ చేయడానికి, పలానా కేసులో నన్ను పెట్టేటప్పటికి అసలు నేను చాలా గొప్ప ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండండి నేను, కాబట్టి నాకు ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు ఫస్ట్ లిస్ట్లో అని ఇటువంటి అరబకులు బొడ్డు ఉన్న వాళ్ళందరూ ఇటువంటి తాళ్ళు తయారయ్యారు. అయ్యి కూడా లేనిపోయిన ప్రయారిటీస్ ఇవ్వటం, అల్పులకిను అర్హత లేని వాళ్ళకి పక్కన పెట్టుకోవడం, అయ్యో పాపం అంటాం. అయ్యో పాపం అని సామెత రాయలసీమ ఆయనకు బాగా తెలుసు. రాయలసీమ సామెత. రైతు పొలం వెళ్ళాడు వేసవకాలం, వెళ్తే ఎండ తొండ అంట ఎండలో ఉందంట. అయ్యో పాపం ఎండలో ఉంది కదా తొండని తీసుకుని పంచిలో పోయి పెట్టుకున్నట్టు నేను ఉంటుంది. అది లోపలికి వెళ్ళి కడితే పుండేది. అట్లా ఉంది ఇప్పుడు. పరిమాణ వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చేసి ఇవ్వాల్సిన వాళ్ళకి పక్కన దూరం పెట్టి, ఇవాళ అర్హత లేని వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని అక్కడ ఎవడొస్తున్నాడు ఎవడ పోతున్నాడు ఏం తెలియకుండా కమ్యూనికేషన్ ల్యాబ్స్ అయిపోయి, ఆ పిఎల్ ఏమో అర్హత లేని వాళ్ళందరూ పిఎల్గా తయారైపోయి అక్కడ అది ప్రభుత్వం మీద పడుతుంది. మీ విచిత్రమైన పరిణామం ఇంకోటి ఏంటంటే, మీకు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది, ప్రెస్ మీట్ పెట్టాలంటే డీజిల్ కొట్టిస్తే వచ్చేవాళ్ళు, అవును నెల నెల రెమ్యునరేషన్ అంటే హార్డోరియం ఇస్తేనే పనిచేసే వాళ్ళు కూడా
ఇవాళ నామినేటెడ్ పోస్టులకు పోటీ పడుతున్నారు. పోటీ పడలేదు పార్టీ. ఇప్పుడు ఛానల్ వాళ్ళు ఎవరిని పిలిచారని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వెహికల్ పంపించడం మేము వస్తామని అంటారు. కానీ వాళ్ళు ఏమైనా హానెస్ట్ గా నిజాయితీగా ఏమన్నా ఒక 30-40 ఏళ్ళు సమాజం కోసం ఎమ్మెల్యేలు అట్లా చేసి ఎక్కడ మచ్చలేకుండా ఉండి కష్టపడుతున్నారు అంటే మనం చేయొచ్చు. ఇప్పుడు కమ్యూనిస్ట్ నాయకుల్లాగా తెలుగుదేశంలో కూడా చాలా మంది ఉన్నారు. కదలాలంటే ఆటో డబ్బులు తీయాలంటే సిటీలో మాటర్స్ కనుక్కుంటాం. ఎందుకంటే మెయిన్ మీడియా హబ్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ కూకట్పల్లి వనస్థలపురంలో ఉండాలి. ఇక్కడికి జూబ్లీ హిల్స్ రావాలంటే కష్టం కాబట్టి వెహికల్ పంపించడం తప్పేం లేదు. వాళ్ళు చేసేదే పైరవీ పనులు. ఇక్కడ వాళ్ళు వచ్చిందే మీడియాతో హైప్ అయిపోయి ఎలివేషన్ చేసుకునేవాళ్ళు. ఎలివేషన్ రాజాలు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఈ ఎలివేషన్లతో బిల్డప్లు ఇచ్చేసుకుని నాకు రాలేదని అంటే అది బాబు గారిదే తప్పు అనుకుంటా. నేను మొన్న ఎవడో రాత్రి నేను చెడమెడ తిట్టా. పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే బొడ్డాళ్ళదేనా మీ పోస్టులు 4 పోస్టులు 4 వీడియోలు పెట్టేసి అయితే ఒకడు అలగటం, నేను అన్ని వీడియోలు చేశాను నాకు పోస్ట్ ఇవ్వలేదని ఒకడు అలగటం, ఒకడేమన్నా డైరెక్టర్ ఇస్తారా నా స్థాయి ఏంటి, నేను 5 ఏళ్ల నుంచి ఎన్నో వీడియోలు చేసి నేను పోరాడాను అంటాడంట. చైర్మన్ ఇవ్వలేదని. ఆ చైర్మన్ ఇచ్చిన నాకు ఇదే ఇస్తా, ఎందుకంటే గొప్ప చైర్మన్ నాకు రాజ్యసభ ఇవ్వాల్సిన చైర్మన్ ఇచ్చిన అవమానిస్తాను ఇచ్చినాడు ఒకడు. అసలు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఆ మీద ఎలక్షన్ రోజు తలపగలు మంజులారెడ్డి అండి. ఆవిడ పాపం ఇవాళ కూడా మనం పేరు మర్చిపోలేని ఘటన. గొడ్డల దెబ్బ పగిలిపోయింది, పుచ్చ పగిలిపోయిన ఆడనే కూర్చుంది, అక్కడే నిలబడింది, రక్తం ఓడతా కూడా నిలబడింది. మొగ నిజం సత్తా కలిగిన ఆవిడ నిలబడింది, వీరవనితలాగా ఇది చేయాలి. ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి మీద ప్రాణాలు తెగించి చెల్లి మీద పడ్డాడు, కొడితే తర్వాత తన్నులు తిన్నాడు. అతను పేరు ఏదో ఉంది, కొట్టారు కదా అతను. ఇటువంటి వాళ్ళందరూ రైతుగా వెళ్ళి ఈయన వచ్చినాయి. అంత మునుపు ఒక ఆయన రెడ్డి గారు మేసాలు ఉంటాయి, ఆయన తాత అని బాగా ఇదయ్యాడు. చంపటాన్ని కొడితే నామినేషన్ వేస్తానికి వెళ్తే లోకల్ పడి తొడగొట్టుకుని వెళ్ళాడు. మరి వాళ్ళు కదా నిజమైన కార్యకర్తలు అంటే పౌరుషులు అంటే మరి వాళ్ళు ఏమనుకోవాలి? వాస్తవంగా అలాంటి వాళ్ళని కదా. మరి ఇదేంది బొడ్డు ఉండకుండా నేను కాక మొన్న వచ్చేసి సోషల్ మీడియా పేరుతో ₹4 ఫేస్ వాల్యూ ఏదో 4-10 మంది వాళ్ళుగా బయటకు అనగానే ఇదిగో పలానా పొల్లయ్య నువ్వు పలానా మొన్న వీడియోలో మాట్లాడావు అనగానే నేను గొప్పవాడిని, చాలా మంది నేను నా జబ్బలు నేను ఎట్లా పరుచుకుంటే ఏముంది, అంత అసహ్యంగా ఉంటుంది. చంద్రయ్య ఏంటి నా జై చంద్రబాబు అన్నాడు కానీ జై జగన్ అని అనలేదు కదా. అటువంటి వాళ్ళు చంద్రయ్య లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన వాళ్ళు, ప్రాణాలను పాఠంగా పెట్టినాడు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు పదవులు అడగట్లేదంటే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అడుగుతున్నారు. మన తలెత్తుకునేటట్టు ఉండాలి, మాకు ఇక్కడ కొద్దిగా ఏదో చేయండి, ఆ పాత ఆర్డీఓని డిఎస్పీని మమ్మల్ని అవమానం చేసిన అటువంటి ఎదవలు మాకు ఇవ్వద్దని వాళ్ళు అడుగుతారు. పాపం వాళ్ళు ఏం పోస్టులు అడగదు. పోస్టులు అడిగేది ఏంటంటే ఇప్పుడు త్యాగం చేసిన వాళ్ళు, పార్టీకి సీట్లు పోగొట్టుకున్న వాళ్ళు, లేకపోతే ఏదో రకంగా ఉన్నాళ్ళు, 25-30 ఏళ్ళకి సీనియారిటీ ఉండాలి, ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇవాళ ప్రతి ఒక్కడు నన్ను అధికార ప్రతినిధిగా పెట్టుకోవాలి. రూలింగ్ పార్టీకి రాగానే వాడు అధికార ప్రతినిధి వస్తే అది ఒక బతుకు తెరువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది ఒక వ్యాపారం. ఇంకొకటి ఇచ్చిన తర్వాత నాకు ఇది అని ఇచ్చింది, నాకు రాజ్యసభ అయితే కనీసం ఏదన్నా అయితే అటు సరిపెట్టుకుంటాను. దీనంతటికి కారణం రాంగ్ ఫీడ్బ్యాక్ మొహమాటం అండి. మొహమాటానికి పోతే కడుపు అయిందని ఉంటుంది. మీరు వినే ఉంటారు గ్రామాల్లో ఉంటారు కదా, మొరటి సామెతలు ఏమన్నారు, సామెతలు మాట్లాడుకుంటాం సరదా. ఆ మొహమాటానికి పోతే కడుపు అయిందని టిటాగే ఉంటుంది. మరి మొహమాటం అనేది ఎప్పుడు ఉండకూడదండి. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, ఎవరికి ఏం చెప్పాలి. నీకు ఇంతే తన అబ్బాయి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సస్పెషన్లో మనం క్లారిటీగా ఉంటే అవతలాడు కూడా పనిచేసేదంటే క్లారిటీగా చేస్తాడు, ఇంకా తన శక్తియుక్తులను ఇంకా బాగా ఇది చేస్తాడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకొక భాగం ఏంటంటే ఇంపార్టెంట్ చెప్పాల్సింది, చంద్రబాబు గారు నలిగిపోతున్నారు. కొన్ని మీడియా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు రైడ్ చేస్తున్నారు ఆయన మీద. క్రషింగ్ అండి, క్రషింగ్ లైక్ ఎనీథింగ్. ఆయన ఏంటంటే ఏమటగా ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప అనర్గళమైన ఉపన్యాసం చేసే కెపాసిటీ లేదు కదా ఆయనలో. ఆయనే చెప్తారు కదా, మనం ఒప్పుకోవాలి కదా, ఇన్ని సంవత్సరాలు చూసాం కదా. ఆయన మొహమాటస్తుడు, కొద్దిగా ఒక రకంగా చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో కొద్ది భయం ఎక్కువ. అంటే అగ్రెసివ్గా వెళ్ళి ఫ్యాక్షనిస్ట్ ఏం కాదు. రాయలసీమలో పుట్టినంత మాత్రాన ఆయన రాయలసీమలో పుట్టిన వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులు కాదుగా. ఆయన ఏదో స్వచ్ఛంగా ఉండాలి, నా గురించి చెడుగా చెప్పుకోకూడదు. పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు పెంచిన వాతావరణం, చిన్నపాటి రైతు కుటుంబం, కష్టపడి పెరిగిన వాతావరణం, ఎక్కడ మాట అనిపించుకోకూడదు, నలుగురు ముందు తలదించుకోకూడదు అని ఆ పద్ధతుల్లో పెరిగిన కుటుంబ నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తి.
మరి కష్టపడి చదువుకున్నాడు. చిన్నపాటి రైతుగానే మరి పిహెచ్డి దాకా చదువుకున్నాడు. చిన్న వయసులోనే మంత్రి, ఎమ్మెల్యే కావటం, మంత్రి అవడం, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా పెరిగాడు. అవి ఏంటంటే మాట పడకూడదు, మచ్చపడకూడదు అనేది ఒకటి ఉంది. ఆయనకు ఉండేది ఏంటి, చంద్రబాబు గారికి వచ్చిన ఇమేజ్ కష్టపడటం మూలాన ముఖ్యమంత్రి అయ్యి ఎన్టీ రామారావు గారు అల్లుడైన తర్వాత కష్టపడటం ద్వారా తను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అంతేగాని అనర్గళమైన పెద్ద పర్సనాలిటీ, స్ఫురద్రూపైన ఎన్టీ రామారావు గారు అంటే మంచి పర్సనాలిటీ, ఆజానుబాహుడు, అనర్గళమైన మాట్లాడేవాడు కాదు కదా. ఆయనకి ఏంటంటే మీడియాని జాగ్రత్తగా చూసుకోవాలి, మీడియాతో ఉంటే మనకు కొద్దిగా ప్రమోషన్ యాడెడ్ ఇది ఉంటుంది అనేది ఆయన లైన్ ఆఫ్ ఇది థింకింగ్. దాన్ని వీళ్ళు కొంతమంది ఆసరా పట్టేసి ఆయన బలహీనతగా దాన్ని యూజ్ చేసుకుని ఈ మీడియా సంస్థలందరూ ఆయన్ని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, ఎవరికాడికి ఇది ఒకటి అయిపోయింది. మీరు 90 నుంచి మీరు చూస్తూనే ఉండుంటారు కదా. చూస్తున్నాము, కానీ అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దాటిపోయింది. ఆయన మీద రైడ్ చేస్తున్నారు, బొహమాట పెట్టడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం ఎక్కువైపోయింది. అది కళ్ళ ముందు కనపడుతుంది మనకి. అసలు రూలింగ్ వాళ్ళు చేయాలా, ఆయన చేస్తున్నాడా, లేదా వీళ్ళు చేపిస్తున్నారా అనేది అలాంటి టాక్ రావడం అనేది కొంచెం ప్రమాదకరం కదా. ప్రమాదకరం అంటేనండి అది, అంటే ఇప్పుడు అప్రస్తుతం మాట్లాడకూడదు, కానీ మాట్లాడితే బాగాదేమో అని అనిపిస్తుంది కొద్దిగా. అది 96 నుంచి కూడా కొంతమంది అటు ప్రయత్నం చేశారు. మీకు తెలిసే ఉంటుంది, మీరు ప్రవేశించినప్పటి నుంచి కూడా మేం కదా నీకు వెన్నెముగ్గా నిలబడింది అన్నిటికీ మా చెప్పు చేతల్లో 96 నుంచి 99 వరకు అది నష్టం జరిగింది, మీకు తెలుసో లేదు. 99 టైం వరకు, 2004 వరకు కూడా అటువంటి నష్టం జరిగింది. మంత్రులకు కూడా విలువ లేదు అప్పుడు. అవును, ఒక పత్రిక సంబంధించిన రిపోర్టర్ వెళ్తే కలెక్టర్లు వేసి పరిగెత్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది అప్పుడు. అది చూసుకుని ఓహో పత్రిక పెడితేను, ఛానల్ పెడితే ఎంత వాల్యూ ఉందన్నమాట, మనం కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పి తర్వాత తోకలో పీకలో చాలా తయారైంది హైదరాబాద్లో. దాన్ని చూసి 96 నుంచి 99, 2004 మధ్యలో జరిగిన పరిణామాలను చూసిన తర్వాత 2000కి ఛానల్స్ చాలా తయారైనాయి. అట్ట మీడియా ఉంటే మేము కూడా పాలించవచ్చు అనమాట అని చెప్పేది అప్పటికి తయారైనాయి. కొన్ని పత్రికలు వచ్చినాయి, లేచిపోయినాయి, అప్పుడే లేచిపోయినాయి. కొన్ని ఏంటంటే ఈయనే కాదు, రాజశేఖర రెడ్డి కూడా అట్లాగే మీడియా అంటే కొద్దిగా మరి తన మీద ఉన్న నష్టాన్ని మచ్చలను కడిగేసుకోవాలని మీడియా హైప్ చేసుకోవాలి కదా. పెట్టుకున్న మూలం మీడియా సంస్థలు నడమంత్రంగా తయారైన. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న నాయకులు కదా పాలించాల్సింది. మీనింగ్ ఆఫ్ ది డెమోక్రసీ ఏంటంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన. ప్రజల వలన అంటే ఏంటి, ప్రజలు రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, వాళ్ళ ప్రతినిధులు. ఆ ప్రతినిధులు పాలించాలి. ఆ ప్రతినిధులను పాలించడానికి మీడియా తయారైంది. వాళ్ళు జాతీయ నుంచి, ఢిల్లీ నుంచి తీసుకుని ఇక్కడ దాకా అంతే. ఏమైందంటే ఇక మీడియానే మేమే శాసిస్తాం, మేమే పాలించుతాం, మేమే తీర్పులు ఇచ్చేస్తాం, ఎవడికి ఉరిశిక్ష వేయాలి, ఎవడికి ఏ శిక్ష వేయాలి. ఈ ముఖ్యమంత్రి కూడా రోజు వెళ్ళిపోయి పొద్దున్నే మీడియా సంస్థల అధిపతులు ఇళ్ళకి వెళ్ళిపోయి సరే వాళ్ళు ఏం సంతకం పెట్టమంటారు, లేకపోతే వాళ్ళు ఎట్టా నడవమంటారని అడగాల్సిన పరిస్థితి ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే ఆ రకంగా వార్తలు రాసి భయపెట్టడం. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇందాక మాట్లాడుకున్న ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎస్పీగా ఇంటెలిజెన్స్గా నియామకం చేయటం కూడా ఈ మీడియాకు సంబంధించిన ఒత్తిళ్లు ఉన్నాయనే నాకు వినిపిస్తాను. కొంతమంది మీడియా ప్రతినిధులే అక్కడ పైరవీ చేసి అతన్ని కీలకమైన పోస్టులో పెట్టించారు అనేది మనకు విజయవాడ నుంచి అందుతున్న సమాచారం. మరి అదే ఇప్పుడు మీడియా ఉండొచ్చండి, ఇంకో ఎవరైనా ఉండొచ్చండి. ఈవెన్ మాట వరుసగా అమిత్ షానే ఫోన్ చేసి చెప్పొచ్చండి పలానా అతను మీరు పోస్ట్ ఇవ్వండి అని. ఇలా ఏం చెప్పాలి, సార్ ఇది ఇతని మీద ఈ ఆరోపణలు ఉన్నాయి సార్, ఇతను ఉండగట్టి ఇట్లా చేశాడు, మాకు నష్టం చేశాడు, పార్టీకి నష్టం చేశాడు, ఇతని మీద డైరెక్ట్గా ఓపెన్ మీడియా ముందు మాట్లాడాడు కదా అతను. మీడియా ముందు బరిదెగించి మాట్లాడాడు, ఒక ఎస్పీ స్థాయిలో ఉండి చాలా అప్సాల్ట్గా మాట్లాడాడు. ఆ వీడియోలన్నా చూడాలి కదా వీళ్ళు, సరే అని చెప్పాలి కదా, లోకేష్ అన్న చూడాలి కదా, రివ్యూ చేయాలి కదా, చూసి ఏంటి ఇటువంటి వాళ్ళకి ఏం పోస్టులు ఇస్తున్నాం అనేది ఉండాలి కదా. తీసుకొచ్చి మొన్నటి దాకానేమో 16 మందిని పక్కన పడేసి లూప్ లైన్లో పెట్టేసామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు కీలకమైన పోస్టులు ఇస్తే ఏమి ఇదవుతుంది. ఇవాళ జత్వానీ కేసులో ఏం జరుగుతుంది ఇవాళ, ఇంకా ఆడు ఎస్ఐలు సిఐలు ఇంక ఉన్నారు కదా, వాళ్ళ మీద యాక్షన్ ఏమీ లేదు కదా. చక్క జరిగిపోవాలి కదా, జరిగినట్టు కనిపించాలి కదా. కార్యకర్తల భావాలు ఏమున్నాయి, వాళ్ళు ఏమి కార్యకర్తలు అందరూ కిరీటాలు పెట్టమని అడగట్లా. గతంలో ఎవరైతే సఫర్ అయ్యారో ఇప్పుడు ఇటువంటి నిన్న ఒక ఎస్పీగా తీసుకొచ్చి ఇంటెలిజెన్స్లో పెట్టినటువంటి మళ్ళీ పోస్టులు ఇస్తే ఎంత మనోభావాలు దెబ్బతింటాయి కార్యకర్తలకి.
రేపొద్దున ఎంత డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అనంతపురంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన ఏమో నాకు సెక్యూరిటీ అవసరం లేదు, మీరు రౌడీ షీటర్లకి సెక్యూరిటీ ఇచ్చారు అని చెప్పి ఆయన అంటే నిరసన వ్యక్తం చేశాడు. చంద్రబాబు గారు ఏమన్నారంటే ఇంటెలిజెన్స్ చీఫ్తో అన్నారంట, నా బయట పార్టీ అంతర్గతంగా కొద్దిగా ఇంపార్టెంట్ కీలకమైన వ్యక్తులు చెబితే తెలిసిన సమాచారం, నాకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, నాకు రాజకీయాలతో పని లేదు అనే మాట నా అన్నారంట. అవును, ఆ మాట సహజంగా అంటారు. ఏమన్నా అంటే దాని అర్థం శత్రువు పక్షాలందరికీ గమ్యాన్ని ఇచ్చేసేసి తెలుగుదేశం వాళ్ళని సంపమని కాదుగా. ఇప్పుడు 5 ఏళ్ల పాటు తెలుగుదేశం వాళ్ళ మీద బయటకు రాకుండా కొట్టారు కదా, సఫర్ చేశారు కదా. అట్టాని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళందరికీ లైసెన్స్ వెపన్స్ లేదా కొత్తలో ఇచ్చి చంపేసామని కాదు కదా దాని అర్థం. నువ్వు నిన్న మొన్నటి దాకా ఎవడైతే బరితెగిచ్చి రోడ్ల మీదకి వచ్చి స్వైర విహారం చేశారో వాళ్ళందరికీ గన్మ్యాన్లు ఇచ్చి రోడ్డు మీద తిప్పితే ఆడ పుండి మీద కారం చిమ్మినట్టు ఉంటుందా ఉండదా? సింపుల్. ప్రసాద్ మంచి మనిషి, సౌమ్యుడు, నాకు కొద్దిగా పరిచయం ఉన్న వ్యక్తి అనంతపురం ప్రసాద్. ఇక్కడ వ్యాపారం చేసుకుంటా అంటే వెళ్ళేది ప్రయత్నం చేసుకున్నాడు, వచ్చింది అనుకోండి. ఇప్పుడు అతను మరి అతని దాంట్లో మనం అతని వైపు నుంచి మైనస్లు ఉండొచ్చు, పెద్ద నాయకుడు కాకపోవచ్చు, పెద్ద ఏదో కామ్గా ఉండే మనిషి ఉండొచ్చు, కానీ అది వేరే. కానీ అతని భాషలో తప్పేమీ లేదు. పుడి మీద కారం చెప్పినట్టు కార్యకర్తలు అక్కడ చాలా వైల్డ్గా ఉంటారు, అనంతపురంలో చాలా సెన్సిటివ్గా ఉంటారండి, చాలా ఫెరోషియస్. అందుకు తెలుగుదేశం వాళ్ళు చాలా ఆవేశపరు, ఎక్కడా ఉంటారు. ప్రాణాలు రామారావు గారిని, అప్పుడు నాదెళ్ల భాస్కరరావు గారు రామారావు గారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు వయసు అంతా మీరు అక్కడ జరిగినంత ప్రజా ఆందోళన ఇంకెక్కడా జరగల. మనుషులు ఆ పెట్రోల్ పోసుకుని కూడా తగలబెట్టి వేసుకున్న ఇది రామారావు గారిని అసలు ఇంటింటో దేవుడిగా చూస్తారు. తెలుగుదేశం అంటే వాళ్ళ మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జిల్లాలో ఉన్న బీసీలు, బోయిలు, కురుబులు ఒకళ్ళు కాదు అసలు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడిగా చూస్తారు. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఇది ఉవ్వెత్తున ఉంటుంది అక్కడ ఇది సపోర్టు. అటువంటి ప్లేస్లో వైసీపీలో అంటగాగి 3 చంపిన హత్య కేసులో ఉన్నాడికి గన్మ్యాన్లు ఇవ్వడం అంటే సిగ్గుచేటు కావాలి, సిగ్గుతో తాళం చూసి చచ్చిపోతారు కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం వాళ్ళు. చూడు, ఆ గన్మెన్లు ఇచ్చేదానికి నా విలువైన పాయింట్ ఏం చెప్పాడంటే ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయనకి ఇచ్చారు. మరి అదే అసలు తప్పే, ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అంతే కదా, అక్కడి నుంచి తప్పే కదా. వీళ్ళేంతో ఇది డబ్బులు తీసుకుని అక్కడ క్వార్టర్స్ వేస్తాను, లేకపోతే బిర్యానీకో లేదా డబ్బులు ఇచ్చేసి అది నేను చూసినానండి. నేను బయట వేరే చెప్తే అంటాం కాదు, నేను అనంతపురం జిల్లా రాయలసీమలో గన్మ్యాన్లు ఇప్పించుకునేటప్పుడు అక్కడ ఈ థ్రెట్ పర్సెప్షన్ అసర్టైన్ చేస్తారు. థ్రెట్ పర్సెప్షన్ కమిటీ వచ్చేటప్పుడు అక్కడ ఎస్ఐబిలో ఉండేవాళ్ళు, ఇంటెలిజెన్స్లో ఉండేవాళ్ళు, వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు మీ గన్మ్యాన్లు ఇప్పించాలని మీరు ఉంది కదండి, మరి ఏమనంటే డబ్బులు తీసుకుని వీళ్ళకి ఉంది థ్రెట్ ఉందని చెప్పి రాయటం నేను చూశాను కళ్ళతో. నేను 92 నుంచి నేను 89, 92 ఆ ప్రాంతం నుంచి నేను చూసినాను, నాకు అవగాహన ఉంది అక్కడ రాయలసీమలో. ఎందుకంటే అక్కడ ఫ్యాక్షన్ జోన్ కదా, ప్రాణాపాయం ఎప్పుడు ఇదిగా ఉంటుంది. గన్మ్యాన్ ఇస్తేనే బతకగలం అనే పరిస్థితిలో నుంచి నేను చూసుకుంటూ వచ్చినాను. లేకపోతే లైసెన్స్డ్ వెపన్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా నేను అక్కడ సన్నిహితంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో ఇతర పార్టీలతో బంధు స్నేహాల వల్ల నేను చూసినాను. ఇది జరుగుతుంది, నిజమే అది. అంటే అక్కడ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అవి ఉందని చెప్పి. ఉన్నదేమో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారు. రేపు అడుగుతున్నారు కదా, 1000 మంది నాకు ఇవ్వాలని మా ఓడిపోయినాడు అడిగాడు, ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఇచ్చారు కదా, 60 మంది ఇచ్చారు కదా. 60 మందికి ఇవ్వడానికి అర్హత ఉందా అసలు? ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మొహమాటం? కాకపోతే నాకు ఇంకా 1000 మెంబర్స్ కావాలని అంటున్నాడు కదా. అదే కదా, కోర్టుకు వెళ్ళాడు కదా. ఇప్పుడు 60 మందిని ఇచ్చామని ఒప్పుకున్నాడు కదా. 60 మందిని అసలు ఎందుకు ఇవ్వాలి? వాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నారు 60 మంది, మాజీ ముఖ్యమంత్రిగా. బహుశా అసలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసీఆర్ ఉన్నారు ఇప్పుడు 60 మంది. ఎవరికి ఉన్నారు 60 మంది? నాదెళ్ల భాస్కరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నారా 60 మంది? మాజీ ముఖ్యమంత్రి ఏదో ప్రోటోకాల్ అంతవరకు ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఇస్తున్నావు? 60 మందికి ఇవ్వడం తప్పు కదా, మొహమాటానికి పోవడం కదా. అక్కడ అటువంటి అసాంఘిక శక్తికి 60 మందికి ఇచ్చినప్పుడు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి 1+6+6 ఇస్తారా? నేను ప్రెస్ మీట్ పెట్టారు, తొడగొట్టారు వచ్చి, వాళ్ళందరూ కూడా 4+4 6+6 ఇస్తారా అడిగితే? వైసీపీలో ఉండే వాళ్ళందరికీ 2+2 4+4 6+6 ఇవ్వమన్నాడు కదా, వీలైన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇచ్చి కాపాడుకోమంట మనం చెబుదామా?
ఏమో అర్థం కావట్లేదు మరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రభుత్వం ఏంటో. ఎస్ఐబి అలాగే ఇంటెలిజెన్స్ లో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి టీమ్స్ ఉన్నాయి. వాళ్ళ టీంలే ఉన్నాయండి, అది అందరికీ తెలుసండి. అది 4 నెలలు అయినా ఇంకా తెలుసుకోకపోవడం అనేది మరి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. అసలు అది ఏం ప్రభుత్వం ఏంటో మనం మీరు అడిగినప్పుడు నేను చెప్పమంటే కొద్దిగా బాధ వేసి నేను చెప్పలే, ఎన్ని మార్కులు వేస్తారేంటని ఏం అర్థం కావట్లేదు. కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడినట్టు. అసలు అక్కడ గవర్నెన్స్ ఏంటో తెలియట్లా. ఇప్పుడు ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ప్రభుత్వం మీద పని మొదలైంది, అన్ని ఓకే, దాన్ని కాదంటలా. ఈ క్లీనింగ్ అనేది ఉండాలి కదండి, మెయిన్ క్లీనింగ్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు మనం కొత్త పండుగ వస్తుంది అని అంటే ప్రతి సంవత్సరం బూజు దులిపేసుకుంటారు, ఇంట్లో బూజు దులిపేసుకుని సున్నం కొట్టుకుని కత్తి రంగులు వేసుకుని నీట్గా కనపడతాం. కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఏంటి, పాత బూజులు చేసేసి మొత్తం చెత్త చెదారాన్ని బయటపడేసి భోగి మంటలు వేస్తాం, ఇరిగిపోయి ఖైదీని తీసుకొని భోగి మంటలు వేసి తగలబెడతాం. అట్టా ఇక్కడ కూడా రెసిడ్యూస్, పాత రెసిడ్యూస్, పాత దౌర్భాగ్యులు ఎవరు ఉంటారో వాళ్ళ చెత్త చెదారాన్ని బయటికి తోసి పారేసి అది ఎల్లేసి ఇంటికి అందంగా పెట్టుకునేటట్టు ప్రభుత్వం, అది కొత్త ప్రభుత్వం, మేము ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా ఉండాలి. ఊరినే ఆ పాత చెత్త మీద రంగు వేసినట్టు ఊరినే చూపించి మేము మంచి ప్రభుత్వం అంటే ఎట్ట మంచి ప్రభుత్వం, ఏ రకంగా మంచి ప్రభుత్వం అవుతుంది? ఇన్ని మైనస్లు పక్కన పెట్టుకుని, మైనస్ అనేది సీఎం నుంచే మొదలైంది, సీఎం గారి వ్యక్తిగత సిబ్బంది నుంచే మైనస్ మొదలైంది. మినిస్టర్ల దగ్గరికి వచ్చేసింది, మినిస్టర్ల పేషియల్ నుంచి అంతే మైనస్, రెవెన్యూ పోలీసులు మొత్తం ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూసినా అంతే మైనస్. ఇప్పుడు అనంతపురంలో కూడా ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పింది అదే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అంతేనండి. అసలు రౌడీ షీటర్ అతనికి గన్మెన్స్ ఎలా ఇస్తారు, కేవలం ఇది మ్యానిపులేషన్. సహజంగా ప్రసాద్ చాలా సౌమ్యుడండి. ప్రసాద్ లాంటి వ్యక్తి అంత బయటపడి అంత ఉద్రేకం అయ్యాడు అని అంటే చాలా మంది చెప్పుకోలేక, మనకెందుకు చెప్పుకోలేక అట్లా మదన పడేవాడు చాలా ఉంటారు. అతనే ఆ పరిస్థితి అట్లా ఉంటే ఇంకా ఇతరుల పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి, ఇంకెన్ని ఉండవు మనకు తెలియని. అతను జనరల్గా ఫ్యాక్షనిస్ట్ కాదు, అతను ఏదో కామ్ గోయింగ్ను ఏదో ఆర్థికంగా 4 రూపాయలు సంపాదించుకున్నాడు వ్యాపారాలతో అట్లా ఉన్నాం, ఆ రకంగా ఇది చేసుకున్నాడే కానీ అతను అసాంఘిక కార్యకలాపాలు చేసిన మనిషి కాదు, ఫ్యాక్షనిస్ట్ కూడా కాదు, ఒంటరిగా కూడా తిరగలిగిన మనిషి అతను. ఆ కుటుంబ నేపథ్యం కూడా మంచి కుటుంబ నేపథ్యమే. సో కాబట్టి ఎస్ఐబిని ఇంటెలిజెన్స్ తప్పట్టాలి. అంతే కదా, ఆ రిపోర్ట్ ఇచ్చింది అక్కడ, వాళ్ళే క్వార్టర్కో బిర్యానీ ప్యాకెట్కి ఇచ్చి ఉంటారు రిపోర్టు. ఆ రిపోర్ట్ పైకి వెళ్ళిపోయి ఇచ్చేయండి అంటే ఇచ్చేయండి,